మీకు ఈరోజు ఒక ముఖ్య విషయం చెప్తాను, అర్థం నోట్ చేసుకోండి సార్. ఓకే, బ్లూటూత్ కనెక్ట్ చేస్తున్నాను నేను. నా క్లారిటీ వినబడుతుందా? నా వాయిస్ వినబడుతుందా? కొంచెం మెల్లగా మాట్లాడతాను, ఎందుకంటే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. మీరు కొంచెం ఫ్రీ ఉంటే ఈ రోజు ఉండండి, కొంచెంసేపు ఉండండి, ఎందుకంటే నేను గంట వరకు కూడా ఫ్రీ కాకపోతే నేను ఎప్పుడు ఫ్రీ అప్పుడు వస్తా. కానీ ఒక విషయం చెప్పి నేను లైవ్ లోనే ఉంటాను కానీ మాట్లాడలేకపోతాను అనమాట. అటువంటి ప్రశ్న ఉన్నాను ఇప్పుడు. ఓకే, నేను ఇప్పుడు కొద్దిసేపు ఒక 2 విషయాలు మీకు చెప్తాను. మై డియర్ పార్ట్నర్స్, ఒకటి, మీరు ఎవరు ఏమన్నా ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్తాను, వినండి. పీవీసీ మెటా ఎంత వీలైతే అంత కొనుక్కోండి. అలాగని చెప్పేసి బాకీలు చేసి, అంటే వేరే దగ్గర డబ్బులు తెచ్చుకొని కొనద్దు. ఇదొకటి అర్థమైందా? ఇక కొంత కొనుక్కున్నా పర్లేదు, అర్థమైంది కదా. బట్ ఒకటి, మీ మనీతో కొనుక్కోండి. నెక్స్ట్ ఏంటంటే డోంట్ సెల్, అంటే సేల్ అనేది జరగకూడదు. రీసెంట్లీ ఈ ఎందుకు ఇప్పుడే చెప్తున్నానంటే, షార్ట్ కట్ లో నేను కొంచెం అంటే వేరే ఫ్రెండ్తో వేరే ప్లేస్లోకి వచ్చాను. ఒక ఫ్రెండ్ కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తే అక్కడికి వచ్చాను అనమాట. అందుకని చెప్పేసి మెల్లిగా మాట్లాడుతున్నాను. మళ్ళీ అతను క్లియర్ అవుతుంది. మీరు బయటకు తీసుకెళ్ళిన తర్వాత ఎప్పుడైతే అతను బయటకు వచ్చేస్తారో, వచ్చిన తర్వాత మళ్ళీ నేను వీడియోలోకి వచ్చేస్తాను. విషయం ఏంటి ఏం కదనే చెప్తాను. కానీ ఒకటి మాత్రం అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏ ఒక్కరు కూడా పీవీసీ మెటా అనేది సేల్ చేయదు. సేలింగ్ అనేది జరగకూడదు. ఓకే, సో ప్రతి ఒక్కరు మీకు టీం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఒక్క పీవీసీ మెటా కూడా సేల్ చేయొద్దు. ఇంకొకటి చెప్తాను మళ్ళా, దాంతో పాటు మీ యొక్క ఇన్సైడ్ యూఎస్డిటీ అమ్మద్దు. ఇన్సైడ్ యూఎస్డిటీ అంటే ఏంటి చెప్పండి సార్? ఇన్సైడ్ యూఎస్డిటీ అంటే రివార్డ్. మనము టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నాము, తర్వాత ఎర్లీ బర్డ్ ఆఫర్. అంతకుముందు మనం ఏమో క్రైటీరియాలు ఉండే, ఇప్పుడు క్రైటీరియా అనేది ఎర్లీ బర్డ్ ఆఫర్ అనుకోండి. సో రివార్డ్ బ్యాలెన్స్ వచ్చినవి ఉంటాయి కదా, అది సేల్ చేయొద్దు. అంటే అది మీకు కరెక్ట్ రేట్ వస్తే సేల్ చేయాలి. కరెక్ట్ రేట్ ఏంటి సార్? 90 రూపాయలు, యాక్చువల్లీ 90 రూపాయలు. బట్ మన వాళ్ళు అయితే, మన ఇష్టం అయితే 10 రూపాయలు 5 రూపాయలు తక్కువ చేసి అయితే ఓకే, అంతకంటే తక్కువ చేసి అమ్మకూడదు. ఓకే రైట్, 100% చెప్తున్నాను. వీలైతే కొనుక్కుంటే మనం అమ్మేవాళ్ళు ఉండాలి కదా, రైట్. సో బట్ అయితే ఒక్కటి చెప్తాను, మీరు అమ్మేవాళ్ళు అమ్ముకోకండి సార్. ఆ లెక్క ప్రకారం నేను చెప్పాను అది అమ్ముకోకండి. అంత తక్కువకి మీరు అమ్ముకోవద్దు. ఎంత డబ్బులు అవసరం ఉన్నా కూడా అమ్మద్దు. పీవీసీ మెటా అనేది సేల్ చేసుకోవద్దు. ఎస్, మీకు పేషెన్స్ ఎక్కువ అవసరము, లేట్ అవుతుంది, కానీ పీవీసీ మెటా మాత్రం అమ్ముకోవద్దు. ఓకే సార్, పీవీసీ మెటా మీ దగ్గర ఎంత ఉంటే అంత బెనిఫిటే. ఓకే, సో నేను వస్తాను మళ్ళీ. మేరీ పార్ట్నర్స్, ఇంకా మరి చంద్రశేఖర్ సార్ వస్తారు ఇప్పుడు, కొద్దిసేపు మరి సెషన్ తీసుకుంటారు. మేబీ వెంకటేష్ సార్ మీరు ఉంటే కనుక మీరు ఇంకొక 5 నిమిషాలు తర్వాత, ఇంకా 75 మెంబర్సే వచ్చారు, 75 మెంబర్సే వచ్చారు. ఇంకొక 30 మెంబర్ వచ్చిన తర్వాత చంద్రశేఖర్ సార్ని ఇన్వైట్ చేయండి. ఓకే సార్. కొద్దిసేపు చంద్రశేఖర్ సార్ తీసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ మీరే, లేదంటే మనం ఎవరైనా వస్తారు వాళ్ళకు చేయండి. నేను లైవ్ లో ఉన్నప్పుడు మాట్లాడను, కాకపోతే వింటుంటాను. లైవ్ లో ఉంటాను కానీ వింటుంటాను అనమాట. హాస్పిటల్కి వచ్చినా వేరే నాకేం ప్రాబ్లం లేదు. నేను వేరే ఫ్రెండ్ ని హాస్పిటల్ తీసుకొచ్చాను అనమాట. అతను కొంచెం గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. మనకి సార్ మళ్ళీ వస్తారు. మనకి మళ్ళీ ఒక 1 అవర్ మన మీటింగ్ ఎండింగ్ అయ్యే లోపల మళ్ళీ సార్ వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఈలోపు మనకి ఒక 10 మినిట్స్ ఉంది చంద్రశేఖర్ రావు సార్ రావడానికి. ఈలోపు ఎవరైనా ఏమన్నా మాట్లాడాలనుకున్నా, ఒకవేళ ఏమన్నా మీరు ఏమైనా షేర్ చేసుకోవాలనుకున్నా కానీ రండి సార్, వెల్కమ్. హ్యాండ్ రైజ్ చేయండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాం, మాట్లాడచ్చు. ఒకవేళ న్యూ పర్సన్స్ ఎవరైనా ఉన్నా కానీ సీడ్ ఫండింగ్ ఎలా చేయాలి, టోకెన్ ఫార్మింగ్ ఎలా చేయాలని ఆ డౌట్స్ ఏమన్నా ఉన్నా అయితే సార్ ఇది అడగండి.
రిఫరల్ రివార్డు 16, 17, 18 వచ్చాయా రిఫరల్ రివార్డు? అది ఒకసారి కొద్దిగా చెక్ చేసుకున్నాం. ఎవరైనా అడగండి, అడిగితే వాళ్ళు చెప్తారు. సార్ ఇందులో మీ డిపార్ట్మెంట్ ఫార్మింగ్ మీరు లోనా, షేర్ చేసుకోండి. టోకెన్ ఫార్మింగ్ లోనా, లేకపోతే సీడ్ ఫండింగ్ లోనా సార్? రెండిట్లో. నాకైతే టోకెన్ ఫార్మింగ్ లో రివార్డ్ రానట్టుగా అర్థం అవుతుంది. సో ఎవరన్నా మన పార్ట్నర్స్ ని అడగండి. అయితే 10 నిమిషాలు గడిచిపోతుంది, పబ్లిక్ కూడా వచ్చేస్తారు. నెక్స్ట్ వెంకటేష్ సార్ని మన చంద్రశేఖర్ సార్ని ఇన్వైట్ చేయండి. ఓకేనా? ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సంజయ్ సార్. సార్ టోకెన్ ఫార్మింగ్ లో నాకు 8 USDలు తగ్గినాయి సార్ నిన్న. అదే సార్ రిఫరల్ లో రాలేదని చెప్పేసి అంటున్నారు. దాని గురించి 16, 17, 18 ఈ 3 రోజులు ఎవరికైనా అదే కంటిన్యూ వచ్చినాయి రాలేదని అడుగుతున్నారు సార్. వెంకటేష్ గారు, వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్. నాకు కూడా రాలేదండి, 3 డేస్ నుంచి రాలేదు నాకు కూడా. సరే సార్, అదే ఎవరు అప్డేట్ చేశారు లేదని అడుగుతున్నారు. నాకు కూడా సార్. అవును సార్. మీకు రాలేదా? ఓకే. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అందరికి రాలేదని మీరు మాట్లాడింది అనుకుంటే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా ఉన్నారా సార్ రాని వాళ్ళు, లేకపోతే ఎవరికైనా వచ్చిన వాళ్ళు ఉన్నారా? 16, 17, 18 ఈ సీడ్ ఫండింగ్ లో కూడా సార్ రాజేష్ గారు ఈ 16 రెఫరల్ 16వ తారీఖు వాడలేదండి. 17 ఇచ్చాడు, 18 ఇచ్చాడండి. సీడ్ ఫండ్ లో 16, 17 ఇట్లా అదే ఈ క్లారిటీ రావడానికి నేను మిమ్మల్ని అడగమన్నాను. కొంచెం నోట్ చేసుకోండి మన వెంకటేష్ సార్. మీరు ఓకే సార్. వెంకటేష్ సార్, వెల్కమ్ సార్. శ్యామ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మనకి సీడ్ ఫండింగ్ లో రివార్డ్ అనేది 16th డేట్ రాలేదు సార్ నాకు. అది ఒక్కటే, మిగిలినవన్నీ వచ్చేసినాయి. అంటే రిఫరల్ సార్ మనకి డైరెక్ట్ రివార్డ్ 16th డేట్ రిఫరల్ రివార్డ్ రాలేదు సార్. అవును సార్. ఓన్లీ రిఫరల్ రివార్డ్ ఒకటే మనకి యాడ్ అవ్వలేదు అంతే సార్. 16th డేట్ అది కూడా. ఓకే సార్. 16వ తారీఖు సీడ్ ఫండింగ్ లో ఓకే యాడ్ అవ్వలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలాగే టోకెన్ ఫార్మింగ్ లో 3 డేస్ నుంచి నాకు 4 డేస్ నుంచి సార్, 4 డేస్ నుంచి నాకు 54 పడాల్సింది 16, 14 పడుతుంది సార్. ఇలా సార్ మీకు రిఫరల్ ఎంత వస్తుంది సార్? మీకు రిఫరల్ 40 పైన పడుతుందండి. ఓకే. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఇంకా రిఫరల్ పర్లేదు మీకు అయితే. ఇప్పుడు కొన్ని ఐడీలకి నిన్న కూడా పడిందండి, ఇవాళ పడలేదు. నా మెయిన్ ఐడికి ఇవాళ పడలేదు. ఓకే. మా బాబు ఐడికి 4 రోజుల నుంచి రావట్లేదు సార్. అదే అందుకనే ఎవరు ఏం మాట్లాడలేదు, చేయలేదు అని చెప్పేసి సార్ ఆల్రెడీ అబ్జెక్ట్ చేసినట్టు. నేను అబ్జెక్ట్ చేయలేను. అదే సార్ అబ్జెక్ట్ చేసి చెప్తున్నారు. అదే సో ఈ రోజు ప్రత్యేకంగా ఎవరు లేకపోవడం కూడా మంచిది అయిపోయింది. ఎందుకంటే జనరల్ మన చంద్రశేఖర్ సార్ మాట్లాడిన తర్వాత జనరల్ విషయాలు మాట్లాడచ్చు, ఎందుకంటే ఇలాంటివి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అంటే ఒక రోజు మధ్యలో గ్యాప్ రావడమే మనకు మంచిది అనమాట. దీనివల్ల ఎందుకంటే ఇలాంటి విషయాలు బయటకు వస్తాయి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాలరాజ్ సార్, వెల్కమ్ సార్. డబల్ వచ్చింది సార్. 16 రాకుండా 15 డబల్ వచ్చింది సార్. 17 నాడు రిఫరల్ రివార్డు డబుల్ వచ్చింది. ఓకే. ఇందులో సీడ్ ఫండింగ్ లో సార్, ఫార్మింగ్ లో? సీడ్ ఫండింగ్ లో సార్. సార్ ఓకే, అబ్జర్వ్ చేద్దాం సార్. ఓకే, నో ప్రాబ్లం. స్క్రీన్ షేర్ చేసి మనం అబ్జర్వ్ చేద్దాం. టోకెన్ ఫార్మింగ్ కూడా కంటిన్యూ వచ్చింది సార్ అది. ఓకే సార్. అంటే అందరికి లేదు సార్ ఇష్యూ, కొంతమందికి అలాగా ఉంది అని సార్ చెప్తున్నారు. అందుకని ఎవరెవరికి ఉన్నాయి అన్నది కొద్దిగా క్లారిటీ అంతే. అదే 17 నాడు డబుల్ వచ్చేసింది. 5:30 వచ్చేది డబుల్ వచ్చేసింది రిఫరల్. ఓకే సార్, అయితే మీకు క్లియర్. ఓకే సార్. సార్ ఇది రాంగ్ సార్. శంకర్ సార్, వెంకటేష్ సార్, ఇలాంటివి వస్తే సార్కు అభ్యంతరం లేకపోతే స్క్రీన్ షేర్ ఇవ్వమండి, అభ్యంతరం ఉంటే స్క్రీన్ షాట్ పెట్టమనండి. అభ్యంతరం లేకపోతేనేమో
ఇలాంటి ఇప్పుడు సార్కి ఏమైంది, ఇప్పుడు ఇది ఇద్దరా రేపు సార్ల కంటే ఈసారి డిఫరెంట్ ఉంది. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేయండి అంటే మీరు ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చేయండి అంటే వాళ్ళ దగ్గరికి వాళ్ళకి ఇష్టమైతేనేమో స్క్రీన్ షేర్ చేయండి, వాళ్ళకు అభ్యంతరం ఉంటే స్క్రీన్ షాట్ పెట్టుకోండి, అట్లా అనమాట. ఓకే సార్. బాలరాజ్ సార్, ఓకే సార్. మీకు ఏమైనా అభ్యంతరం లేకపోతే కనుక స్క్రీన్ షేర్ చేయగలరా? చేశాను సార్. చేయండి సార్ చూద్దాం. వెంకటేష్ గారు చెప్పండి సార్. ఎలాగంటే 17వ తారీఖున 16ది 17ది ఓన్ ఫార్మింగ్ చేసుకున్నాం చూడండి సార్, టోకెన్ సీడ్ ఫండింగ్. ఎస్ సార్. క్లియర్ గా అర్థమవుతుందా సార్ నేను చెప్పింది? అర్థమైంది సార్, అర్థమైంది. లో సీడ్ ఫండింగ్ అనేది 16, 17ది నా ఓన్గా సీడ్ ఫండింగ్ చేసిందేమో డబుల్ పడిందండి. ఓకే సార్. రిఫరల్ ఏమో సపరేట్ గా పడింది సార్. నాకు 127, 126 రిఫరల్ నాకు పడిద్ది, అది పడలేదండి. ఓకే 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 సార్, చూద్దాం అదే సార్ మరి చూపిస్తున్నారు సార్. చేశాను చూడండి. ఓకే సార్, 1 మినిట్. ఓకే, కొద్దిగా క్లియారిటీ రావట్లేదు. 17 నవంబరు రిఫరల్ రివార్డ్ అనేది మీకు 11 బయట సార్, అది స్టేకింగ్ రివార్డ్ సార్. అది రిఫరల్ రివార్డు 5 వచ్చింది సార్. ఓకే సార్ చెప్పి కరెక్టే. అంటే మీకు రిఫరల్ అనేది మీకు యాడ్ అవ్వాలి, 16వ తారీఖు అయితే యాడ్ అవ్వాలి. ఓకే సార్. ఓకే సార్. మీకు స్టేకింగ్ రివార్డ్ అనేది వచ్చింది సార్. రిఫరల్ రివార్డ్ అనేది సింగిల్ వచ్చింది చూడండి. సింగిల్ వచ్చింది సార్. అది చూడలేదు. ఓకే ఓకే సార్. మీకు 11.36 అంటే మీకు 5.6 వస్తుంది కాబట్టి 2 days కలిపి అలా వస్తుంది అనమాట. ఓకే సార్. అంటే రిఫరల్ యాడ్ అవ్వలేదు 16వ తారీఖు మీకు. ఓకే, 17వ తారీఖు వచ్చింది, 18 కూడా రిఫరల్ వచ్చింది. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, క్లియర్ సార్. అదే సార్ శంకర్ సార్ మీరు చెప్పిందే కరెక్టే. ఓకే, థ్యాంక్ యూ సార్ బాలరాజ్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. లక్ష్మణ్ రావు సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ లక్ష్మణ్ రావు సార్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు మన సార్ చెప్పారు చూడండి, దానిపై శంకర గారు. సార్ అది సేమ్ ఇష్యూ నాకు సార్. 16వ తారీఖు ఓన్ స్టేకింగ్ వచ్చింది కానీ రిఫరల్ రాలేదు సార్ నాకు. అదే సార్ ఇప్పుడు ఈసారి కూడా అంతే సార్. అదే అంటే రిఫరల్ 16వ తారీఖున అనేది మనకి యాడ్ అవ్వలేదు అంతే. యాడ్ అవ్వలేదు సార్. సేమ్ అదే సార్. అదే స్టేకింగ్ రివార్డ్ వచ్చింది సార్. స్టేకింగ్ అనేది వస్తుంది సార్. నాకు ఇష్యూ అనేది నాకు అంతకు ముందు కూడా ఒకసారి అయింది సార్. ఎందుకంటే మనకి స్టేకింగ్ రివార్డును రిఫరల్ రివార్డు ఒక రోజు యాడ్ అవ్వలేదు చూసారా. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే ఏమైందంటే స్టేకింగ్ రివార్డ్ అనేది యాడ్ అయింది కానీ రిఫరల్ అనేది యాడ్ అవ్వలేదు సార్. అది ఇప్పటి వరకు కూడా అది యాడ్ అవ్వలేదు. అది ఎందుకనేది అర్థం కాలేదు. అది ఆల్రెడీ రాజేష్ సార్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్, ఇలాగ మనకి రిఫరల్ అనేది ఆ రోజు అయితే నాకు యాడ్ అవ్వలేదు సార్ అని చెప్పి. అదే సార్ స్టేకింగ్ రివార్డ్ అయితే వచ్చింది. మరి ఇప్పుడు కూడా సేమ్ అలాగే రిఫరల్ అనేది ఒక రోజు స్టాప్ అయింది అనమాట. అవునండి. 16 డేటు మిస్ అయింది సార్. 16 తారీఖు అదే. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫార్మింగ్ లో అయితే 3 days నుంచి రావట్లేదు సార్ దాని శంకర్ సార్. మీకు ఫార్మింగ్ రివార్డ్ అనేది రిఫరల్ రివార్డ్ అనేది మీకు 3 days నుంచి రావట్లేదా? 4 days నుంచి అండి. అంటే 15 నుంచి రావట్లేదు మీకు? నేను ఇప్పుడే అది స్క్రీన్ షేర్ ఇది పంపిస్తాను చూడండి, స్క్రీన్ షాట్ పంపించండి సార్, పంపించండి చూద్దాం.
శాంతరాజ్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ 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 సార్. నిన్న ఈరోజు ఉదయకాలము కొంచెము మేట సిస్టమ్ గురించి కొంచెం డిస్కషన్ జరిగింది సార్. ఓకే సార్. ఓకే. జరిగింది కొంచెం. నేను చెప్పాను సిస్టమ్ తర్వాత మోసం అనొద్దండి అని చెప్పేసి అన్నాను. నాకు కొంచెం ఉదయకాలం ఆయాస్కరంగా ఉండే, కొంచెం అంటే కూల్ వాతావరణం కదా సార్ కొంచెం. అవునవును సార్. అవును సార్. అంటే ఎక్కడ జరిగింది సార్? అంటే ఏమన్నా మీటింగ్ లో జరిగిందా లేకపోతే మీ పర్సనల్ లేదు సార్, మీటింగ్ లో జరిగింది సార్. మార్నింగ్ మీటింగ్ లో జరిగింది. నేను ఎక్కువ విషయం మాట్లాడలేదు, కానీ అట్లా మాట్లాడొద్దండి. అయితే మీరు ఎంత పెట్టారు అంటే 30 lakhs పెట్టారని చెప్పేసి అన్నాడు. మేము రిలీజ్ చేసుకున్నాం సార్, మీరు కూడా రిలీజ్ చేసుకోవాలా? మీరు రిలీజ్ చేసుకోకుండా పోయి సిస్టమ్ అట్లంటే ఎట్లా అని చెప్పేసి ఉదయకాలం మాట్లాడినాము. మీకు అర్థమైతే మీకు అర్థమైతే చెప్పండి అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీటింగ్ లో అని చెప్పేసి అన్నా నేను. అంటే చాలా ర్యాష్ గా, అంటే బాధ అందరికీ ఉంటది. అందరూ పెట్టారు. మనం కూడా మరి జ్ఞానంగా ఉండాలి కదా అని చెప్పేసి చెప్పాము ఉదయకాలము. ఆ మేడం సుజాత మేడం పాపం ఆమె కొంచెం ఎక్కువగా దబాయించి మాట్లాడేటంటే నేను కొంచెం రెస్పాన్స్ అయ్యాను సార్. నేను ఉదయకాలము జరిగింది అట్లా. ఇప్పుడు మా సిస్టమ్ ఆమె ఏదో నేర్పిస్తా ఉంది కొత్త వాళ్ళకు. సార్ అదే సార్, అది కొంచెం ఉదయకాలం అదే సార్ ఉదయకాలం అట్లా జరిగింది. తర్వాత నేను పర్సనల్ గా మాట్లాడాను సార్, ఇట్లా దీంట్లో మీటింగ్ లో మాట్లాడొద్దండి, ఇవన్నీ అవసరం లేదు, సిస్టమ్ మోసం అనొద్దండి అని చెప్పేసి అన్నాను. రమేష్ సార్ వచ్చారు. వెల్కమ్ సార్. రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్, రాజేష్ సార్, వెంకటేష్ సార్. చూసాను సార్. 4 days కి రాలేదు మీకు. దానిపైన శంకర్రావు సార్ మీకు 4 days కి రాలేదు. వెంకటేష్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. మిద్దరం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఉదయాన సుజాత మేడం ఇట్లా చెప్తుండే మేడం ప్లాన్ గురించి అన్నా, కానీ కేపీ నాయుడు మాట్లాడి సార్ ఉదయాన వాదించిండు. కేపీ నాయుడు. ఓకే. అవును సార్. ఆయన నైట్ మీటింగ్ లోడుకో సార్ అప్పుడప్పుడు వచ్చేసి ఇట్లాగా డిస్టర్బ్ చేస్తుంటాడు. సిస్టమ్ మోసగుంది, మనల్ని మబ్బు పెడుతుంది, మోసం ఇంతగానో 2 సంవత్సరాల నుండి ఇంకా కరెంట్ రేట్ పోకపోవడం ఏంది అని చాలా వాదించాడు. ఉదయాన మేడం దగ్గర ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేకుండా కొద్దిగా ఈసారి ఇప్పుడు మాట్లాడిన సారు, ఆ బాబు సారు, ఇంకొకసారి 2 మాట్లాడితే ఇంకా అప్పుడు గప్చుప్ అయిన ఆయన. ఓకే. ఓకే. ఇప్పుడు చాలా మంది మీటింగ్ ఉంటారు సార్. ఆయన అట్లా అనడం వల్ల కొందరికి అనుమానం కలుగుతుంది కదా సార్ సిస్టమ్ పైన. సార్ అది కొంతమంది ఉంటారు సార్, వాళ్ళు ఏంటంటే కొద్దిగా డిస్టర్బ్ చేయడానికే వాళ్ళు ఉంటారు. అది అనేది కొద్దిగా మనం కూడా ఆలోచించుకోవాలి. అలాంటి వాళ్ళ మాటలు మనం లిమిట్. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా డిస్కషన్ అనేది చేయడం కన్నా వాళ్ళని డైరెక్ట్ పర్సనల్ గా ఏమైనా కాంటాక్ట్ అయ్యి మాట్లాడమనాలి. లేదంటే గనక వాళ్ళ అప్లైనర్ ఎవరు వాళ్ళతో డిస్కషన్ చేయమనాలి సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక మీటింగ్ లోకి వచ్చి నువ్వు అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు సార్. ఒక మీటింగ్ లోకి వచ్చి ఇప్పుడు న్యూ పర్సన్స్ ఉంటారు, కొత్త పర్సన్స్ ఉంటారు, చాలా మంది ఉంటారు. ఇప్పుడు మీరు పెట్టారు, ఓకే, మీరు పెట్టలేదని చెప్పి అనట్లే. మీరు పెట్టినప్పుడు మీరు ఆల్రెడీ మీ అప్లైనర్ ఉంటారు కదా, మీ అప్లైనర్ ద్వారానే మీరు ఆల్రెడీ డిస్కషన్ చేసి మాట్లాడి పెట్టింటారు కాబట్టి మీకు అంత ప్రాబ్లం ఉన్నప్పుడు మీ అప్లైనర్ తో మాట్లాడాలి సార్. అదే సార్ ఉదయాన్నే మేడంతో కాసేపు 2 minutes వస్తాను. ఓకే 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 సార్. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు, మాట్లాడండి సార్. హలో సార్, సాగర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్. శంకర్ సార్, దానబోయే శంకర్ సార్. చెప్పండి సార్, మీరు ఏమైనా చెప్పండి సార్ 10 నిమిషాల్లో. ఏదన్నా చిన్న కవిత లాగానే చెప్పండి సార్ ఈ 10 నిమిషాల్లో.
పొడుపు కథ నేను లాగా వేరే ఏదన్నా చోట మామూలుగా. వేరే చోట ఉన్నాను సార్, నేను కొంచెం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Hello. Good evening, sir. Good evening, leaders. సార్ గుడ్ ఈవినింగ్ సార్. Good evening, good evening. సార్ బయటికి వెళ్ళినట్టున్నారు. శ్యామ్ సార్, నిన్న సెషన్ యూట్యూబ్ లో వచ్చింది, విన్నారా సార్ అందరూ? శ్యామ్ సార్ నిన్న చేసిన సెషన్ ఇంటరాక్ట్ అవ్వండి సార్ ఎవరైనా. విన్నాం సార్. బాగు సార్, మనం అందరం కూడా ఒక్కొక్క డిఫరెంట్ గా కాన్సెప్ట్ తీసుకొచ్చాం. సార్ వచ్చి రెఫరల్ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ గురించి బాగా చెప్పారు సార్. ఆయన సబ్జెక్ట్ కన్నా పీవీసీ మెటలో ఆయన జర్నీ, ఆయన చెప్పినటువంటి అవుట్ ఆఫ్ జనరల్ విషయాలు చాలా బాగున్నాయి. మీరు ఒకసారి వినండి, అందరూ వినాలి ఆ సెషన్. చాలా బాగుంటుంది సార్. సార్ జనరల్ విషయాలు ఏ విధంగా ఏం జరుగుతుంది పీవీసీ మెటల్లో అన్న విషయం బాగా, ఈ జాప్యం ఎందుకు జరుగుతుంది, ఈ జాప్యం జరుగుతున్న దాంట్లో ఏం జరుగుతుంది, వర్క్ జరుగుతుంది సిస్టమ్ లో, ఏ రకంగా పనిచేస్తున్నారు, దేనికోసం పనిచేస్తున్నారు అన్న విషయం క్లియర్ గా చెప్పారు ఆయన. ఫౌండేషన్ గురించి కానీ, సిస్టమ్ ఏ బేసిక్స్ ఫ్యూచర్ కోసం ఆ బేస్ రెడీ చేసుకుంటుంది అన్న విషయం ఆయన ఎగ్జాంపుల్స్ తో చెప్పారు. యూట్యూబ్ లో లింక్ ఉంటుంది, అందరూ చూడండి, వినండి సార్ సెషన్. అదేవిధంగా రెఫరల్ 20 రెఫరల్స్ లో 20 లెవెల్స్ లో మీరు ఏ రకంగా తీసుకోవచ్చు అన్నది కూడా చెప్పారు సారు. వండర్ఫుల్ సార్, శ్యామ్ సార్. థ్యాంక్ యూ సార్ సిఎస్కే సార్. ఓకే సెషన్ నేను స్టార్ట్ చేద్దాం. మనం పిలవాల్సిన అవసరం లేదు, నేనే మాట్లాడతా. సార్ స్టార్ట్ చేయండి సార్. సారీ నేను కొద్దిగా బయటికి వెళ్ళాను. వెల్కమ్ సార్ చంద్రశేఖర్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ఇది ఒక 10 నిమిషాలు చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడతాను. చిన్న విషయాలు కానీ చాలా ఇంపార్టెంట్. ఓరల్ సెషన్ అనుకోండి, ఇంపార్టెన్స్ అనుకోండి, మీరు ఎలా రిసీవ్ చేసుకున్నా కూడా ఇబ్బంది లేదు. ప్రతి ఒక్క లీడరు తెలుసుకోవాల్సినటువంటి అంశం, తెలుసుకున్నటువంటి 2-3 విషయాలు మనం మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు మెయిన్ గా నేను మీటింగ్ గురించి వస్తే, సారు ప్రతిసారి లీడర్స్ ని మాట్లాడడానికి ఇన్వైట్ చేస్తున్నారు. చాలా సార్లు మనం చూసాం. ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు సార్, స్పాంటేనియస్ గా మనమే ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, పోటీ పడాలి. నీకు తెలిసిన విషయాన్ని నువ్వు చెప్పాలి. దీని కోసం మనం ప్రిపరేషన్ చేసుకొని లేకపోతే ఏదో వర్కౌట్ చేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనసులో ఏముంది, పీవీసీ మెటా గురించి నువ్వేమనుకుంటున్నావు, చిన్నపాటి వర్క్, ప్రాక్టికల్ వర్క్ ఎలా చేసుకోవాలి, చాలా సింపుల్. ఎందుకు ప్రతి ఒక్కరు మాట్లాడాలనేది ఇంపార్టెంట్, ఎందుకంటే అది చెప్తాను నేను విషయం 2 నిమిషాల్లో చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాజేష్ గారు ఆయన డ్యూటీ ఏ రకంగా ఉంటుందో మనకు తెలియదు. ఆయన ఫిజికల్ గా ఉంటుందా లేకపోతే మెంటల్ గా స్ట్రెస్ అవుతారా మనకు తెలియదు. ఫిజికల్ గా స్ట్రెస్ అయినా మెంటల్ గా స్ట్రెస్ అయినా డ్యూటీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్. అది ఉన్నా కానీ డ్యూటీ నుంచి అవుట్ అయ్యి ఆయన బస్ జర్నీలో కూడా 9:40కి సెషన్ ఆన్ చేస్తున్నారంటే ఆయనకి ఏం అవసరం సార్? మీటింగ్ ఆన్ చేసి వచ్చినటువంటి ప్రతి లీడర్స్ కి పీవీసీ మెటా గురించి చెప్పాలి, ఇతర లీడర్ దగ్గర వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అందరికీ షేర్ చేయాలని చెప్పాల్సిన అవసరం ఆయనకి ఏముంది? ఆల్రెడీ కూడా
మనం మాట్లాడుకున్నాం, వేరే సార్ కూడా చెప్పడం జరిగింది. అది ఎందుకంటే పొద్దున నేను రిచ్ భారత్లోకి వెళ్ళాను సార్ మీటింగ్ లో. స్టార్టింగ్ నుంచి నేను ఉన్నాను. తాటిపమ్మల శంకర్ సార్ మీటింగ్ కండక్ట్ చేసి మాట్లాడుతున్నారు. ఫస్ట్ కాల్ పెంటమ్మ, మీకు తెలిసే ఉంటది, మన మీటింగ్ లో కూడా వస్తుంటది, ఇక్కడ కువైట్ మీటింగ్ లో కూడా. ఆమె ఫస్ట్ కాల్, ఆమె నిద్రలో, ఆమెకు తెలియదు ఎలా యూజ్ చేయాలి, ఎలా షేరింగ్ చేయాలి. సార్ స్క్రీన్ షేర్ చేయమని అడుగుతున్నారు, ఆమెకు తెలియదు. తెలియకపోతే వాళ్ళ అబ్బాయి కోసం వెళ్తుంది. వాళ్ళ అబ్బాయి 6 గంటలు అవుతుంటే నిద్రపోతున్నాడు. బాగా నిద్రపోతున్నా కూడా ఆమె లేచి వెళ్ళి, ఆ వాయిస్ అంతా మాకు బాగా వినిపిస్తుంది మనకి, ఎందుకంటే ఆ మైక్ ఆన్ చేసింది కాబట్టి. ఆ అబ్బాయి నిద్రలో లేచినా కూడా, లేచిన వ్యక్తి సార్ చాలా పేషెన్స్ తో అక్కడ ఒక 2-3 మినిట్స్ వేస్ట్ అయింది. ఆ అబ్బాయి లేకపోవడం, ఏంటమ్మా ఇప్పుడు అది అనడం, ఇవన్నీ మనకు వినిపిస్తున్నాయి. వెరీ ఫస్ట్ కాల్ ఇన్ ద మార్నింగ్. కానీ అయినా కూడా చాలా ఓపికతో సార్ వెయిట్ చేసి, వాళ్ళకు ఉన్నటువంటి 3 వ్యాలెట్స్ ఉన్నాయి. వాళ్ళకి చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు పీవీసీ మెటాని నమ్ముకొని, పీవీసీ మెటాలో మంచి ఉద్దేశంతో, ఇందులో గెటిన్ అవుతామని ఉద్దేశంతో ఆమె పెట్టుబడి పెట్టడం జరిగింది. ఆ 3 వ్యాలెట్లలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి సందేహాన్ని ఆయన ఓపెన్ చేసి, చాలా లేట్ అయింది సార్, మాక్సిమం 35 to 40 మినిట్స్ అయింటుంది అనుకోండి. వాళ్ళ ఒక్కరి క్వశ్చన్ సెషన్ అది అయింటుంది. అంత ఓపికతో వాళ్ళకి అక్కడికక్కడే సీడ్ ఫండింగ్ చేయించడం, ఉన్నటువంటి ప్రతి అంశం, వాళ్ళ వ్యాలెట్ లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఓపెన్ చేసి చెక్ చేసి వాళ్ళకి విశదీకరించి విపులంగా చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ సర్వీస్. మన పీవీసీ మెటా రిచ్ భారత్ లో కానీ, కువైట్ మీటింగ్ లో కానీ, ఈ సర్వీస్ అన్నది కొన్ని లైఫ్స్ ని ఇంపాక్ట్ చేస్తున్నాయి, తెలుసో తెలియకో. దీని యొక్క ఇంపార్టెన్స్ మనకు నెక్స్ట్ కమింగ్ 2-3 years లో అర్థమవుతుంది. వాట్ ఈజ్ రిచ్ భారత్, వాట్ ఈజ్ కువైట్ మీటింగ్ అన్నది. ఈ విషయాలు మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే సార్, పీవీసీ మెటా అన్నది పూర్తిగా కమ్యూనిటీ బేస్డ్ టోకెన్, కమ్యూనిటీ బేస్డ్ కాయిన్ గా మారుతుంది. కమ్యూనిటీ పైనే డిపెండ్ అయ్యి పెరిగేటటువంటి, డెవలప్ అయ్యేటువంటి కాయిన్ ఇది. ఇది రూపొందించబడిందే, దీని యొక్క అల్గారిథమే, దీని యొక్క బేస్ ప్లానే కమ్యూనిటీ కాయిన్. ఈ కాయిన్ ని పడదోయాలన్నా, నిలబెట్టాలన్నా కమ్యూనిటీ చేతుల్లోనే ఉంటది. సిస్టమ్ టెక్నికల్ గా కావాల్సిన సపోర్ట్ ఇస్తూ, కమ్యూనిటీకి ఏ రకంగా ప్రాజెక్ట్ ని రన్ చేయాలి, ఏ రకంగా మార్పులు ఏమైనా చేర్పులు చేసుకురావాలా, అప్డేట్స్ ఏ రకంగా ఇవ్వాలి, కమ్యూనిటీకి లాభదాయకంగా ఫ్యూచర్ ను ఆలోచించుకున్న దానికి తగిన విధంగా ఏ రకంగా చేంజెస్ తీసుకురావాలన్నది సిస్టమ్ సపోర్ట్ ఇస్తుంది. కానీ టోటల్ గా కాయిన్ యొక్క టోకెన్ యొక్క అభివృద్ధి అన్నది, డెవలప్మెంట్ అన్నది కమ్యూనిటీ చేతుల్లోనే ఉంది. మన కాయిన్ యొక్క స్థితి అది, మన టోకెన్ యొక్క లక్షణం అలా ఉంది. సో నేను మీటింగ్ లో వచ్చి మాట్లాడి ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురిని, 10 మందిని, 20 మందిని నువ్వు పీవీసీ మెటా గురించి చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే, వాళ్ళు సీడ్ ఫండింగ్ చేసుకోనో, లేకపోతే టోకెన్ ఫార్మింగ్ చేసుకోనో, లేకపోతే ఇంకొకరిని రెఫరల్ చేసుకోవడం జరుగుతుంది. జరిగినప్పుడు ఎవరికి లాభం జరుగుతుంది? చేసుకున్న అతనికి లాభమే, పెట్టుబడి పీవీసీ మెటాలో పెట్టిన నీకు లాభమే, నీకు ప్రయోజనం, ప్రతి ఒక్కరికి ప్రయోజనకరమే. ఒక విషయం చూడండి, ఎక్కడ భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ ఒక్క సీడ్ ఫండింగ్ జరిగినా కూడా మనందరికీ లాభమే, మనందరికీ ప్రయోజనకరమే. ఫర్ ఎగ్జాంపుల్ దర్శన్ సార్ ఎక్కడో ఉన్నారు, నాకు తెలియదు కూడా తెలియదు. ఆయన ఒక ఆఫీస్ పెట్టుకున్నారు, రీసెంట్ గా పోస్టులు మనం చూసాం. ఆయన మీటింగ్ లో, ఆయన ఆఫీస్ లో 1-2-3 సీడ్ ఫండింగ్లు చేసినా కూడా పీవీసీ మెటల్లో పెట్టుబడి పెట్టిన నీకు, నాకు, ప్రతి ఒక్కరికి ఇంపాక్ట్ అవుతుంది. సో దానికోసము మీటింగ్స్ లో నేను మనకు తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి కూడా రావచ్చు. ఇది ప్రతి ఒక్కరు మనం చేయాలి. స్పాంటేనియస్ గా వచ్చి మాట్లాడాలి. సార్ నాకు తెలిసింది ఇది సార్, నేను ఈ విధంగా చేసుకున్నాను సార్, నాకు ఇంత ప్రయోజనం వచ్చింది సార్, నేను ఒకప్పట్లో పీవీసీ మెటల్లో రానప్పుడు ఈ విధంగా ఉన్నాను, పీవీసీ మెటల్లోకి వచ్చింది. నీవు ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యావో ఆ ఎక్స్పీరియన్స్ ని మనం ఇక్కడ చెప్పుకోవాలా. చెప్పుకోవడం వల్ల టోకెన్ డెవలప్మెంట్ అవుతుంది. పీపుల్స్ లో మైండ్ సెట్ లో ఒక్కొక్కరికి వాయిస్ మెసేజ్ అన్నది ఒక్కొక్కరిని ఇంపాక్ట్ చేస్తుంది సార్.
నేను నచ్చింది కొంతమందికి నచ్చకపోవచ్చు, నేను చెప్పింది సరే కొంతమందికి నచ్చుతుంది. నచ్చిన వాళ్ళని నేను ఇంప్రెస్ చేయగలిగితే, వాళ్ళలో చేంజెస్ తీసుకురాగలిగితే ఐఎమ్ సక్సెస్ఫుల్. శ్యామ్ సార్ నిన్న మాట్లాడారు, మొన్న దానపోయిన శంకర్ సార్ మాట్లాడారు, ఏకే ప్రసాద్ వాళ్ళందరూ మాట్లాడారు. వాళ్ళందరూ ఒక్కొక్కరిని ఒక్కొక్క మైండ్ ని కవర్ చేస్తారు, ఒక్కొక్కరి మైండ్ ని ఇంపాక్ట్ జరుగుతుంది. సో మీటింగ్ లో అందరూ మాట్లాడడం కోసం నేను దీన్ని చెప్తున్నా. సో ఒక లీడర్స్ అందరికి ఒక చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, నా రిక్వెస్ట్ అనుకోండి, పీవీసీ మెటల్ని డైరెక్ట్ గా డబ్బులు తీసుకొని వ్యాలెట్ కి సెండ్ చేసి చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల నీకు నాకు అందరికి నష్టమే జరుగుతుంది. పీవీసీ మెట కొనబడాలి, బై చేయాలి. పీవీసీ మెట ఏదైతే 1.5 బిలియన్ ఉందో అది కొనుగోలు జరగాలి. నువ్వు డైరెక్ట్ గా పీవీసీ మెట ఇచ్చేస్తే నీ నుంచి పీవీసీ మెట అమ్ముడు పోతే దానివల్ల టోకెన్ యొక్క ప్రయోజనానికి డెవలప్మెంట్ కి యూజ్ కాదు అది. సో రిక్వైర్మెంట్ ఉంటుంది, అందరికీ రిక్వైర్మెంట్ ఉంటుంది. అప్పుడు మీటింగ్ లో అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే, పీవీసీ మెట మనము ఎవరో ఏ లీడర్ అయినా కానీ, మీటింగ్ లో ఉన్న ఏ లీడర్ అయినా కానీ, మీకు మీ కమ్యూనిటీలో ఉన్న మీ డౌన్ లైన్స్ లో ఉన్న లైఫ్ లైన్స్ కూడా మీరు డైరెక్ట్ గా పీవీసీ మెట ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. పీవీసీ మెట కొనిపించడానికి ప్రయత్నం చేయండి. కొనిపించాలంటే ఏం చేయాలి? యూఎస్డిటీ పంపించాలి, లేకుంటే బిఎన్బి పంపించాలి. వాళ్ళకి తెలియదు. మీరే మీ దగ్గర ఉన్న పీవీసీ బండాన్ని ఉంచుకొని మీ దగ్గర వాళ్ళకి ఏదైతే ఎంత యూఎస్డిటీ అడిగారో అంత యూఎస్డిటీకి మీరు పీవీసీ మెట కొనాలి. బ్యాంక్ షాప్ లో వెళ్ళి కొనాలి. కొన్నప్పుడే బయింగ్ జరుగుతుంది. పీవీసీ మెట క్వాంటిటీ రెడ్యూస్ అవుతా వస్తుంది. రేపు క్వాంటిటీ రెడ్యూస్ అయినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. సో ఇది ప్రతి ఒక్క లీడర్ గుర్తుంచుకోవాలా, చాలా ఇంపార్టెంట్ విషయం. పీవీసీ మెట ఎప్పుడు కానీ కొనే విధంగానే ఉండాలి. బయింగ్ జరుగుతూనే ఉండాలి ఎవ్రీవేర్, ఎనీ టైం. 500 పీవీసీ మెట అయినా కానీ, 100 పీవీసీ మెట అయినా కానీ, 200 పీవీసీ మెట అయినా కానీ, ఎంత క్వాంటిటీలో అయినా, చిన్న మొత్తంలో అయినా సరే, బల్క్ లో అయినా కానీ క్వాంటిటీ అనేది బయింగ్ జరుగుతూనే ఉండాలి. అప్పుడే మనకు ప్రతి లీటర్కి నీకు నాకే ప్రయోజనం, ఎవరెవరికో జరగదు అది. పీవీసీ మెటల్ కొంత బిట్కాయిన్ పార్ట్నర్షిప్ కి ఏమైనా ప్రయోజనం జరగదు కదా, మనకే జరుగుతుంది. ఎవరు జరుగుతుందంటే ప్రతి ఒక్కరు జరుగుతుంది. ఎవరు కొన్నా కూడా, ఈవెన్ నేను ఈ రోజు 7.5 పీవీసీ మెట కొన్నా కూడా టీం అందరికి, ఇప్పుడు ఎవరైతే ఎంతమంది 2 లక్షల మంది కమ్యూనిటీ ఉంది వాళ్ళందరికి పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది. టోకన్ ప్రైస్ డిపెండ్ అయి ఉంటుంది, టోకన్ రెడ్యూస్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. ఆ డిమాండ్ పెరగడానికి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెయ్యి వేస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైన అంశం సార్. ఇంకోటి జనరల్ గా మనం చెప్పాలనుకుంటే, చాలా సార్లు చెప్పారు, పీవీసీ మెటలో రాబోయేటువంటి రోజులో ఎక్కడ మనకు బ్రేక్ అవుతుందంటే 2025. నేను కూడా అందరితో ఛాలెంజ్ చేశాను సార్, చాలా మందితో, నా ఫ్రెండ్స్ తో కానీ, నాతో ఒకటి పనిచేసేటువంటి వాళ్ళతో కానీ, నా నైబర్స్ తో కానీ, 2025లో నా సత్తా నేను చూపిస్తా. నేను చేసే బిజినెస్ ఇంటర్నేషనల్ బిజినెస్. నాకు ఈ రోజు నేను ఫారెన్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఇంట్లో నుంచి నేను డాలర్స్ సంపాదించుకుంటున్నాను. అది ఎవరు ఆల్రెడీ యుఎస్ వెళ్ళిన వ్యక్తికే నేను చెప్పడం జరిగింది. టోటల్ గా 150 మెంబర్స్ మీటింగ్ లో ఓపెన్ హాల్ సార్, అది ఓపెన్ హాల్లో నేను అందరికీ ఛాలెంజ్ చేశాను. నేను 2025 నుంచి నాకు మీరు డిఫరెంట్ వేలో నన్ను చూస్తారని, అది నేను కాన్ఫిడెంట్ గా చెప్పాను. నేను ఏదో ఇదిగా చెప్పలా, ఎందుకంటే నేను ఇది ఒక అందరి, మన వీరాంజనేయులు సార్ కూడా ఏమన్నారంటే యూనివర్సల్ కనెక్ట్ అయింది అన్నారంటే, ఆయన చెప్పారంటే ఖచ్చితంగా జరుగుతుంది. అది 2025లో చాలా రకాలైనటువంటి మార్పులు పీవీసీ మెట కాన్సెప్ట్ లో, పీవీసీ మెట ప్రాజెక్ట్ లో జరుగుతున్నాయి. చాలా కీలకమైనటువంటి సంవత్సరం ఏంటంటే 2025. యాక్చువల్ గా 2024 క్రిప్టో మార్కెట్, ప్రపంచ మార్కెట్ క్రిప్టోకు తలుచుకుంటే 2024లోనే రెవల్యూషన్ గా మార్పులు జరిగినాయి ఆల్రెడీ. 2025లో కూడా సేమ్ స్ట్రాటజీలో క్రిప్టో మార్కెట్ లో ఊహించిన విధంగా, అంటే దాదాపు ఇప్పుడు ఏదైతే జరిగిందో, ఇప్పటి వరకు ఏదైతే డెవలప్మెంట్ జరిగిందో దానికి 3 రెట్లు ఉంటుంది సార్. ఈవెన్ బిట్ కాయిన్ కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. క్రిప్టో రంగంలో, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన దాంట్లో విప్లవాత్మకమైనటువంటి చేంజెస్ జరుగుతాయి.
సో పీవీసీ మెటా కూడా సిస్టమ్ కూడా అంత లోపల కూడా తన యొక్క వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఫినిష్ చేసుకునేసి ఆ రకంగా మనకు తీసుకెళ్తుందని ఆశాభావంతో ఉన్నాం. కానీ ఇది వాస్తవం, 100% వాస్తవం. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, మనిషి జనరల్ గానే పరిపరి విధాలుగా ఆలోచిస్తాడు డబ్బు సంపాదించే దాంట్లో. వాస్తవం, మనిషి యొక్క నైజం, మానవ సహజ లక్షణం, అది పుట్టుకతోనే వస్తుంది. డబ్బు సంపాదించాలనేది ధ్యేయం. దానికోసం చాలా మార్గాలను వెతుక్కుంటాడు మనిషి అన్నవాడు. తప్పులేదు, డబ్బు సంపాదించడానికి చాలా రకాల మార్గాల్లో ప్రయత్నాలు చేయడం అనేది తప్పు కాదు. ఇప్పుడు నేను డైరెక్ట్ గా పాయింట్కి వస్తున్నా. పీవీసీ మెటలో మనం ఇన్వెస్ట్మెంట్ చేశాం. రేపు లేదా ఎల్లుండో ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ మనల్ని దగ్గరికి తీసుకొని వచ్చారు ఎవరో, మనం విన్నాం లేదా మనం చూసాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, బాగా శ్రద్ధగా వినాలి. ఇది ఒక కాన్సెప్ట్ గురించి మనం విన్నప్పుడు, అనుకున్నప్పుడు, పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు తప్పులేదు సార్. ఇప్పుడు మనం పీవీసీ మెటా బిజినెస్ లో ఉన్నాం. దీనిలో ప్రాఫిట్ వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం, కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని చూస్తున్నాం. ఓకే, ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ నువ్వు అట్రాక్ట్ అయ్యి నువ్వు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, జనరల్ గా సాధారణంగా జరిగే అంశం ఏంటంటే, కొత్తగా పెట్టిన బిజినెస్ పైన కొద్దిగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా నువ్వు ఫోకస్ పెడతావు. అవునా కదా సార్? చేస్తున్న బిజినెస్ ని కొద్దిగా లైట్ తీసుకొని కొత్త బిజినెస్ పైన ఫోకస్, నీ మైండ్ అనేది డైవర్టికేషన్ జరుగుతుంది. ఒక సీడ్ ఫండింగ్ జరిగినా గానీ, ప్రపంచంలో ఎక్కడైనా, భారతదేశంలో ఎక్కడైనా ఒక్క సీడ్ ఫండింగ్ జరిగినా గానీ, పీవీసీ మెటా డెవలప్మెంట్ పైన ఇంపాక్ట్ చూపించినప్పుడు, ఒక కాన్సెప్ట్ రిలీజ్ అయితే దాదాపు 30 నుంచి 40,000 50,000 మంది యొక్క పర్సన్స్ దాన్ని రియాక్ట్ అవుతారు. 40 నుంచి 50,000 మంది దాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేస్తారు. జనరల్ గా జరుగుతుంది ఇది. 30 నుంచి మినిమం 30,000 పీపుల్స్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఆ కాన్సెప్ట్. ఎందుకంటే నైబర్స్ అలా ఉంటారు, వాళ్ళు చెప్పేటువంటి ఫ్రెండ్షిప్ సర్కిల్లో కానీ, వాళ్ళ యొక్క డౌన్లైన్ సర్కిల్లో కానీ ఇది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది నమ్మకం. ఆ విధంగా 30 నుంచి 40 నుంచి 50,000 మంది ఒక కొత్త కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు 40 నుంచి 50,000 మంది వాళ్ళ మైండ్ డైవర్ట్ అవుతుందా లేదా? 1 డే, 1 వీక్, 1 మంత్ ఎంత బెనిఫిట్, ఎంత టైం లాస్. పీవీసీ మెటాలో నువ్వు చేసిన ఇన్వెస్ట్మెంట్ కు నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టిందేమో వేరొక దానిపైన, చాలా లాస్ అవుతుంది ఆల్రెడీ నువ్వు చేస్తున్న బిజినెస్. ఒక్క మనిషి, ఒక్క వ్యక్తి, కొంతమంది సమూహము ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు పీవీసీ మెటాని మనము ఇంత హై లెవెల్లో మనము చాలా గ్రేట్ గా మనం ఇమాజిన్ చేసుకుని దాని మీద ఆశ పెట్టుకున్నప్పుడు, ఇలాంటి కొత్త కాన్సెప్ట్లకు మనం వెళ్ళినప్పుడు చాలా ఇంపాక్ట్ పడుతుంది పీవీసీ మెటా పైన, ఆల్రెడీ నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్ పైన. ఎందుకంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, పెల్లవైన్ కానీ, నువ్వు పీవీసీ మెటా కానీ, ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టుబడి ఎప్పుడైతే పెడతావో అప్పటి నుంచి దాని మీద నీ దృష్టి ఎక్కువగా నువ్వు దాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేస్తావు. ఆల్రెడీ చేసిన దానికన్నా నువ్వేం చెప్తావు, ఫోకస్ చేస్తావు. ఇంకొంచెం పెట్టుబడి, ఇంకా ఏ మార్గాలు ఉన్నాయి, ఇంకొంతమంది చెప్పాలా, సరే చెప్తా, పీవీసీ మెటాని పక్కన పెడుతున్నావు. ఒకవేళ చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నీ ఫ్రెండ్కి ఏం చెప్తావు? పీవీసీ మెటా మంచిదేనండి, బాగుంది, కానీ ప్రజెంట్ ఇలా జరుగుతుంది, ఇది బాగుంది, దీన్ని చేద్దాం, అంతే కదా? ఆయన నీ మాట విని ఆయన స్టార్ట్ చేస్తే ఆయన అదే మైండ్ సెట్ ఆయనకుంటుందా? కొత్త కాన్సెప్ట్ పైన ఫోకస్ చేస్తుందా మైండ్? ఈ విధంగా 30 నుంచి 40,000 మంది కొత్త కాన్సెప్ట్ పైన మైండ్ డైవర్ట్ అయితే వాట్ ఈస్ పీవీసీ మెటా? వాట్ అబౌట్ పీవీసీ మెటా? సో ఈ విధంగా మన బిజినెస్ ని మనమే చంపుకుంటున్నాం, డౌన్ చేసుకుంటున్నాం. ఎంతో ఆశతో ప్రేమించి సిస్టంలో అడుగుపెట్టి
డబ్బులు లేకపోయినా ఏదో ఒక పని చేసి ఏదో ఒక రకంగా వాళ్ళు తీసుకొని వచ్చి సీడ్ ఫండింగ్ చేసి టోకెన్ ఫార్మింగ్ చేసుకున్న పరిస్థితి పీవీసీ మెటల్ కనిపిస్తుంది. సో ఈ రకంగా మనం ఎంకరేజ్ చేసినప్పుడు మనల్ని మనం నీతో పాటు ఆ కాన్సెప్ట్ లోకి ఎంటర్ కాకపోయినా, ఏ పాపం తెలియకపోయినా అతని బిజినెస్ ని కూడా నువ్వు ఇండైరెక్ట్ గా దెబ్బ కొడుతున్నావు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అతను ఆ కాన్సెప్ట్ చాలా దూరంగా ఉన్నాడు. నేను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ చేయాల, ఏదైనా కానివ్వండి, నాకు అవసరం లేదు. కానీ ఈ 30,000 40,000 మంది ఎవరైతే ఈ కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ చేశారో వాళ్ళ వల్ల నేను కూడా ప్రభావితం అవుతున్నాను. నా బిజినెస్ కూడా పడిపోతుంది, నా బిజినెస్ కూడా స్టేబుల్ అయిపోతా ఉంది, గ్రోత్ కనబడలేకపోతుంది. సో సార్, నేను ముందే చెప్పాను, మనిషి నైజం అనేది ఇది వాస్తవమే. కానీ ఈ రకంగా జరగడం వల్ల, ఎందుకంటే సార్ ఇది నెట్వర్క్ సార్. నెట్వర్క్ అంటే ఒక చైన్ తెగిందంటే మొత్తం కింద చైన్ మొత్తం కింద పడిపోతుంది. ఒక లింక్ కట్ అయితే ఒక అప్లైనర్ ఒక రాంగ్ స్టెప్ వేస్తే తన డౌన్ లైన్ కూడా రాంగ్ స్టెప్ వేసేటువంటి అవకాశాలు 100% ఉంటాయి. సో ఇవన్నీ మనకు ఒక జనరల్ గా నేను అర్థం చేసుకోవడానికి ఒక ఇదిగా చెప్తున్నా, అర్థం చేసుకోండి. సో ఈ విషయాలన్నింటిలో కూడా ప్రతి లీడర్ సార్, కొంతమంది నేను లిటరల్ గా చూశాను, వాళ్ళ లైఫ్ ఇదే అనుకుని చేస్తున్నారు సార్. వాళ్ళ లైఫ్ ఇదే నన్ను కాపాడుతుంది, నా జనరేషన్స్ ని ఇది సెక్యూర్ చేస్తుంది, నేను ఫైనాన్షియల్ గా కనీసం ఫ్రీడమ్ కాకపోయినా కూడా సెక్యూర్డ్ అవుతాను, భద్రతా భావం ఉంటుంది, నేను ఫైనాన్షియల్ గా ఒక భద్రత ఉంటుందనే ఆశతో పీవీసీ మెటలో ఉన్నాం. పీవీసీ మెట వన్ ఆఫ్ ద డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది ఇంకా రాబోదు. అటువంటి బిజినెస్ లో మనం ఉన్నాం. చాలా సోఫిస్టికేటెడ్ బిజినెస్ ఇది, హైయెస్ట్ ప్రయారిటీస్ ఉన్న బిజినెస్, హైయెస్ట్ క్వాలిటీస్ ఉన్నటువంటి బిజినెస్ ఇది. ఈవెన్ టోకన్ దశలోనే ఈ రకంగా మనకు ప్రాఫిట్ దశగా వెళ్తుందంటే, మార్కెట్ లోకి వచ్చినప్పుడు, డిసెంట్రలైజ్డ్ గా మారినప్పుడు, పూర్తిగా కమ్యూనిటీ చేతులకి టోకన్ దశలో నుంచి కాయిన్ గా మారినప్పుడు దాని యొక్క ప్రస్థానం ఎలా ఉంటుందో మనం ఇమాజిన్ చేసుకోవాలి. నేను శ్యామ్ సార్ చెప్పారు ఆ విషయం కూడా. సో దయచేసి ఆచితూచి అడిగి వేద్దాం. పీవీసీ మెటల్ డైరెక్ట్ గా ఎవరికి అమ్మకూడదు, కొనిపించడానికి ప్రయత్నం చేద్దాం. 100 పీవీసీ మెటల్ అయినా సరే అంటే $10 పెట్టినా కానీ కొనిపించడానికి ప్రయత్నం చేద్దాం. 1000 పీవీసీ మెట, 500 పీవీసీ మెట, ఎంతైనా సరే, ఎంత క్వాంటిటీతో పని లేదు. 50 పీవీసీ మెట అయినా కానీ యూ షుడ్ బై ఫ్రమ్ pvcmet.io లేదా డీసెంట్రల్ ఎక్స్చేంజ్ నుంచి డైరెక్ట్ కొనాలి. చిన్న మార్పులు సార్, ఈ చిన్న మార్పులు చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ గా ప్రైస్ టోకన్ డెవలప్ అవుతుంది. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, కాయిన్ 100% కాయిన్ అవ్వాలంటే ఓన్ బ్లాక్ చైన్ ఉండాలి. ఓన్ గా ఏదైనా టోకన్ గా రిలీజ్ అయినప్పుడు తనకు ఓన్ గా బ్లాక్ చైన్ ఉంటేనే అది కాయిన్ గా మారుతుంది. సో మనం ఇప్పుడు రెంటల్ పైన ఉన్నాం, బిఎన్బి చైన్, బిఎన్బి BEP20 పైన రెంట్ పైన నడుస్తున్నాం. పీవీసీ మెట ఇప్పుడు సార్, ఇంతకుముందు ₹50 ₹40 తీసుకుంటామని సార్, ఇప్పుడు $1 పై చిలిపి తీసుకుంటున్నారు సార్. నేను చెప్పాను మొన్న కూడా, నేను కాయిన్ మార్కెట్ యాప్ లో ఒక అతను రాస్తే నేను అతను రిప్లై ఇచ్చాను, ఇది బిజినెస్ సార్, ఇది వ్యాపారము. పీవీసీ మెటా సిస్టమ్ వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా వ్యాపారస్తులు, వాళ్ళు ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్స్. వాళ్ళు చేసేటువంటి బిజినెస్ లో నాకు పార్ట్నర్షిప్ ఇచ్చారు. వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ తీసుకొని వచ్చారు. ఆ ప్లాట్ఫామ్ లో వాడుకొని నువ్వు కూడా బిజినెస్ చేసుకున్నటువంటి పార్ట్నర్ గా నన్ను తీసుకున్నారు. వాళ్ళు చేసేది బిజినెస్, నేను చేసేది బిజినెస్. సిస్టము పార్ట్నరు, సిస్టము కమ్యూనిటీ, ఇద్దరికి చాలా ఇంటర్లింక్స్ ఉంటాయి వ్యాపారంలో. సార్ చంద్రశేఖర్ సార్, మీ వాయిస్ రావట్లేదు సార్. వాయిస్ సార్ చంద్రశేఖర్
ఎస్ సార్, ఎస్ సార్. కాల్లో వచ్చినట్టుంది ఏమన్నా సార్ మరి. మేబీ కాల్ వచ్చింది. ఎస్ ఎస్ ఓకే. నేను ఇంకా ఫ్రీ అవ్వలేదు, అయినా కూడా నేను జర్నీలో ఉన్నాను. బట్ ఎస్ వండర్ఫుల్గా మరి మధ్యలో ఒక 2 నిమిషాలు మాత్రం కట్ అయ్యాను. కానీ సో మరి మంచి విషయాల్ని మనకు చెప్పడం జరుగుతుంది. ఇట్స్ ట్రూ. ఓకే. ఏదైతే ఉందో మనము ఇందాక మీకు ఫస్ట్ బిగినింగ్ లో చెప్పాను, కొంతమంది రాలేరు కదా. మనము ప్రీవియస్ మీద ఇది మన మీటింగ్ స్టార్ట్ అవుతూనే మీకు ఒక విషయం చెప్పాను. ఏం చెప్పాను సార్? నేను విన్న వాళ్ళు ఏం చెప్పండి ఒకసారి. ప్రత్యేకంగా మీకు సార్ పీవీసీ మెటా గురించి చెప్పండి సార్. ఎవరు? పీవీసీ మెటా గురించి చెప్పారు సార్. ఎస్, పీవీసీ మెటా అనేది సేల్ చేయొద్దు, ఎవరు కానీ సేల్ చేయకూడదు. ఎస్, ఓన్లీ బై. ఓన్లీ బై. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఓన్లీ బై చేయాలి. సో ప్రతి ఒక్కరు మీరు ఈ యొక్క, నేను అనుకుంటున్నాను మరి దాని గురించే, అంటే నేను ఒక 10 నిమిషాలు కట్ అయ్యాను కదా, మరి మేబీ చంద్రశేఖర్ సార్ కూడా దాని గురించి మాట్లాడుకుంటారు అని నేను అనుకుంటున్నాను. ఓకే, లోపల ఎనివే ఏం మాట్లాడినా కూడా. సో ప్రతి ఒక్కరు మీకు, ఎందుకంటే మీరు వినలేదు, నేను అతి తక్కువ మెంబర్స్ తో ఉన్నప్పుడు, ఎందుకంటే మీకు చెప్పాను నేను కొద్దిగా నేను బిజీ అని చెప్పేసి, ఎందుకంటే ఫ్రెండ్తో సో మీకు సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. ఎనీవే మాట్లాడు సార్. నేను మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మీకు వస్తాను, ఎందుకంటే కొద్దిగా నేను బిజీ ప్లేస్ లో ఉన్నాను. ఓకే సార్, ఓకే సార్. అదే జర్నీలో ఉన్నట్టున్నారు. एक सेकंड के लिए की कर रहा ना. हाँ वही. ఓకే సార్, వెల్కమ్ సార్. చంద్రశేఖర్ సార్. సార్ కొద్దిగా జర్నీలో ఉన్నారు, మరి మీరు ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి, అంటే ఫోన్ వచ్చినట్టుంది సార్ మీకు. ఓకే సార్, అది పవర్ కట్ అయింది, వైఫై కట్ అయ్యింది, మనకు వాయిస్ కట్ అయింది మళ్ళీ. ఇప్పుడు అవును సార్, అవును సార్. కంటిన్యూ పవర్ సార్. అదే నా మెయిన్ ఇంటెన్షన్ అదే సార్. నాకు ఇప్పుడు వేరే తీసుకున్న మాట్లాడడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నా ఇంటెన్షన్ ఏంటంటే మెయిన్ వేరే కాన్సెప్ట్ లోకి వచ్చినప్పుడు ఆ కొత్త కాన్సెప్ట్ ని డెవలప్ చేద్దాము అన్న. ఇప్పుడు ఏదైనా కొత్త పని మనం స్టార్ట్ చేసినప్పుడు దాని మీద ఫోకస్ చేస్తాం, దాన్ని డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకో $10 అంటారు, ఇంకో $10 పెడదాం, ఇంకో 10 మందికి చెప్దాం. సో నీ మైండ్ పూర్తిగా డైవర్ట్ అయిపోతుంది ప్రజెంట్ చేసేటువంటి కాన్సెప్ట్ లో కన్నా, ప్రజెంట్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ లో కన్నా. సో ఇలాగా కొన్ని వేల మంది చేయడం వల్ల కొన్ని వేల మంది వ్యక్తుల మైండ్ డైవర్ట్ అయ్యడం కన్నా చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది ఆల్రెడీ మనం చేస్తున్నటువంటి ప్రజెంట్ బిజినెస్ పైన. అది ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను చాలా పెద్ద నష్టం జరుగుతుంది సార్ బిజినెస్ లో, మనం చేస్తున్న బిజినెస్ లో. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ కాబట్టి. ఈ విషయం నా పాయింట్ మీకు అర్థమైంటుంది, చాలా మందికి అర్థం కాకపోతే నేను ఇంకా 1 నిమిషం టైం ఇస్తాను, ఎవరైనా అర్థం కాకపోతే అడగండి సార్. నేను ఇంత ముందు కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాం, ఒకటే గురి ఉండాలి. సార్ సార్, మీ పాయింట్ అనేది అర్థమైంది సార్. ఏదైనా కానీ మనం ఏదైతే చేస్తున్నామో అది కంటిన్యూటీ అనేది చేస్తేనే బాగుంటది. అది చేస్తూ మళ్ళీ కొత్త దాళ్ళకి అనేది మనం చూపించేటప్పటికి ఏంటంటే దీని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, దాని మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుద్ది అని చెప్పేసి చెప్తున్నారు. కరెక్టా సార్? ఎగ్జాక్ట్లీ. మంచిదైతే అందరూ చేయొచ్చు సార్, మంచిది చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూర్తిగా అధికారికంగా ప్రకటితమైనటువంటి కరెన్సీలు కొన్ని ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళు, పెట్టుబడి పెట్టు, 1,00,000 పెడతావు, 2 లక్షలు పెడతావు, పెట్టు, ఖచ్చితంగా నువ్వు డెవలప్మెంట్ ఉంటుంది. అలాగా కొంతమంది చిన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అన్నది నా ఉద్దేశం సార్. అవును సార్, అవును సార్, కరెక్ట్. సాయిరామ్ సార్.
సార్ మళ్ళీ మీ వాయిస్ కట్ అయింది సార్ మళ్ళీ చంద్రశేఖర్ సార్. నేను ఓకే సార్, నేను సైలెంట్ గా ఉన్నా. ఓకే ఓకే. సార్, ఓకే సార్. అదే మళ్ళీ మాట్లాడండి. ఎవరైనా ఇప్పుడు విన్న మాటల్లో ఎవరైనా రియాక్ట్ అయితే నేను మాట్లాడతాను సార్. ఎవరైనా లీడర్ ఓకే సార్, మాట్లాడండి, ఓకే నేను సార్. మాట్లాడతాను. అదే సాయిరామ్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్, సాయిరామ్ సార్, వెల్కమ్. సార్ ఇప్పుడు చంద్రశేఖర్ అన్నట్టు కరెక్టే సార్, బిజినెస్ లో అనేది రిలేషన్షిప్ అనేది కంపల్సరీ ఉండాలి. కాబట్టి పర్లేదు సార్, మన పెరల్వైన యూజర్స్ కూడా న్యాయం చేయాలని అనుకుంటున్నాను, కృష్ణ ద్వారా తెలియజేస్తున్నాను సార్. పర్లమెంట్ సార్ ఖచ్చితంగా మీకు మనకు న్యాయం జరుగుతుంది. అది సార్, ఎందుకంటే యూజర్స్ వరకు ఇంపార్టెంట్ సార్. మనం 80 లక్షల మంది పార్ట్నర్స్ అనుకున్నాం కదా, వాళ్ళకి టూ ఇయర్స్ నుంచి అన్యాయం జరుగుతుంది సార్. ఎందుకంటే వాళ్ళకి సీట్ ఫండింగ్ అనే ఆప్షన్ ఇవ్వట్లేదు సార్. ఎందుకంటే మనం బయట యూజర్స్ తీసుకురావాల్సిన ప్రాబ్లం ఏముంటుంది సార్, ఎందుకంటే ఆల్రెడీ మనకు బిజినెస్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది సార్. కాయిన్ గ్రోత్ కూడా పెరుగుతుంది సార్, ఎందుకంటే కొంచెం ఒక కాయిన్ కి మనకు బలం అనేది వస్తుంది సార్. సార్ పెల్వైన్.com లో కూడా వర్క్ జరుగుతుంది సార్. పెల్వైన్.com కూడా ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఇంకా క్లోజ్ కూడా అవ్వలేదు. మీరు చూసారో లేదు దాని చూసాను సార్. యాక్చువల్లీ మనం పీవీసీ మీటకు వచ్చినాక ఫౌండర్ అనేది మారిపోయారు సార్. గూగుల్లో చూసాను నేను, ఫౌండర్ అనేది పేరు వేరే మెన్షన్ చేస్తున్నారు సార్ గూగుల్లో. ఉండొచ్చు, ఎవరైతే మనకు కావాల్సిన బిజినెస్ మనం డానియల్ జాన్సన్ అని అనుకున్నాం కదా సార్, మన సీఓ ఎవరో కానీ మనకు ముందరికి రారు కదా సార్. యాక్చువల్లీ ఎవరైనా షో అవ్వట్లేదు కదా, అక్కడ గూగుల్లో సెర్చ్ చేసామన్నట్టు, సెర్చ్ చేసేస్తే పేరు వేరే వస్తుంది సార్. గూగుల్ ఇన్ఫర్మేషన్ 100% కరెక్ట్ అని మీకు అనుకుంటున్నారు సార్ మీరు? అవును సార్, అదే అంటే అనుకోలేదు, సెర్చ్ చేస్తే విషయం వచ్చింది సార్. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచన చేయాలి. గూగుల్ ఇన్ఫర్మేషన్ గానీ, గూగుల్ ఏ ఆర్టికల్ గానీ, ఒక పర్సన్ ఒక టెక్నికల్ గా గానీ, ఒక పర్సన్ గానీ దాన్ని అప్లోడ్ చేసి దాన్ని ఒక ఆర్టికల్ రాస్తే గానీ గూగుల్లో రాదు. అవును సార్, అవును సార్, అది కరెక్టే గానీ చూసాను సార్, అలా వస్తుంది అని అంటున్నాను సార్. పెల్వైన్ ప్రాజెక్టు ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. ఎందుకంటే మన కమ్యూనిటీని ఎక్కడైతే మనం లాస్ అయ్యామో ఆ లాస్ ని ఖచ్చితంగా సిస్టమ్ కవర్ చేస్తుంది. పీవీసీ మెటాలో టైం పట్టింది సార్. ఇప్పుడు యాక్చువల్లీ పీవీసీ మెటా రాకముందు తర్వాత వచ్చిన కాయిన్స్ కూడా డీసెంట్రలైజేషన్ అయిపోయి బైనాన్స్ లో కూడా లిస్ట్ అయినాయి సార్. అంటే మనం ఎంత మంది యూజర్స్ వస్తున్నాం, ఇంత బిజినెస్ చేస్తున్నాం కదా, ఎందుకు చేయట్లేదు సార్. ఇంకొకటి సిస్టమ్ లో వచ్చేస్తే సిస్టమ్ మనకు అప్డేట్ ఏమి ఇచ్చిందంటే సార్, లోపల ఒక రేటు బయట ఒక రేటు పెట్టనని చెప్పింది సార్. యాక్చువల్లీ స్లిప్ ప్రైజ్ ఉంటుందని అప్పుడే చెప్పారు సార్, కానీ ఇప్పుడు అలా చేయట్లేదు సిస్టమ్. దాని తర్వాత 12 డిజిట్ 2 GT తీసుకెళ్తానని సిస్టమ్ అప్డేట్ ఇచ్చింది సార్. డిసెంబర్ వరకు చెప్పింది, చూడాలి సార్, వెయిట్ చేయాలి. అవును సార్, అవును సార్. సార్ అంటే మనకు సిస్టమ్ ఇచ్చిన మాత్రం అడుగుతున్నాం సార్. ఇక్కడ ఎవరు యూజర్ సర్కిల్ ఏమో సార్ మనం మీటింగ్ పెడుతున్నారు అని చెప్పి సార్ని అడగట్లేదు సార్. సిస్టమ్ ద్వారా మనం సిస్టమ్ కే తెలియజేస్తున్నాం సార్. సారీ, మీరు ఏమనుకోవద్దు. అంటే సిస్టమ్ కరెక్ట్ ఉంటేనే యూజర్స్ కరెక్ట్ ఉంటారు సార్. సిస్టమ్ లో కరెక్ట్ లేకపోతే యూజర్స్ సార్ ఉండరు సార్. బిజినెస్ చేయడం చాలా కష్టం అవుతుంది సార్ అప్పుడు. ఎందుకంటే మనం యాక్చువల్లీ డీపీని రివార్డ్ ఇచ్చి 2 years నుంచి మనము 5% ఇచ్చి లోపలికి వచ్చాం సార్. మళ్ళీ 5% ఇచ్చేసి మళ్ళీ బిఎన్బి ఛార్జ్ పెట్టుకొని మనం 2 years నుంచి వచ్చాం సార్. తర్వాత డీపీ రివార్డ్ ని యాడ్ చేయకుండా యాడ్ సపరేట్ చేయడం, దాని నుంచి మళ్ళీ బిఎన్బి కట్ చేయడం, దాన్ని మళ్ళీ రీఫార్మింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. అది అంటే అక్కడ మనం బిజినెస్ లో లాస్ అవుతాం సార్. ఎందుకంటే రీకాంపౌండింగ్ మనం చేయలేం. డీపీ రివార్డ్ యాడ్ అవుతున్నాయి కానీ మరి రీకాంపౌండింగ్ మనకి స్పీడ్ అవుతుంది సార్. యాక్చువల్లీ సిస్టమ్ మనకు 50 USDT ఇచ్చింది సార్. యాక్చువల్లీ దాన్ని 100కి పెంచినప్పుడే మనం టైం లేట్ అయింది సార్ అక్కడ. అది కూడా మనకు లాస్ సార్. గ్రేట్. అంటే ఇప్పుడు మీకున్న ఆలోచన మీకు ఇలా ఉంది. సో మనం ఇలా ఆలోచిస్తున్నాం. మనం డీపీ మన ఆలోచన కరెక్టే, సిస్టమ్ కూడా ఆ విధంగా చేయాలి సార్. అది రైట్. అది సిస్టమ్ అక్కడ రాంగ్, 100% రాంగ్ సార్. అది నేను అంటాను. ఓకే సార్, ఇప్పుడు మనం ఆలోచించేది మనకు కరెక్ట్ అనిపిస్తుంది సార్. సిస్టమ్ చేసేటువంటిది పని, సిస్టమ్ ఏదైతే ప్లానింగ్ ఉందో మార్చడం అనేది కాదు సార్. ఇప్పుడు బిజినెస్ కరెక్ట్ రన్ అయ్యే టైంలో ఏదో దెబ్బలు వేస్తుంది సార్. సిస్టమ్ రన్ అయ్యే టైంలో వేస్తుంది సార్. వీటికి చాలా టైమ్స్ వేసింది అట్లా సిస్టమ్. మంచి బిజినెస్ మోషన్ లోనూ బిజినెస్ తగ్గించేస్తాం సార్. అడగండి మీరు కావాలంటే. రాజేష్ సార్ కూడా ఇంతకుముందు మాట్లాడాను. కరెక్ట్ రన్నింగ్ మూమెంట్ లో దెబ్బేస్తుంది సార్. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఆల్రెడీ నేను జనరల్ గా 2 years నుంచి ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవుతున్నాను సార్. ఎన్ని మీటింగ్ అటెండ్ అవుతున్నా అన్ని మీటింగ్లు అబ్జర్వ్ చేస్తున్నాను సార్. నేను చాలా ఆలోచించే నిర్ణయం తీసుకొని చెప్తున్నాను, కానీ నేను రాంగ్ అయితే చెప్పట్లేదు సార్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి సార్. ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చుకుంటూ మెల్లమెల్లగా గొడిబడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికైతే నెరవేర్చలేదు సార్. సిస్టమ్ అయితే నెరవేర్చలేదు. నెరవేరుస్తుంది సార్. మీరు చూడండి, రీజన్ చెప్పమంటే చెప్తాను కానీ, ఎందుకంటే అందరు అవాయిడ్ అవుతారని చెప్పట్లేదు సార్. నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటానని చెప్పట్లేదు సార్. డీప్ గా
ఓకే ఓకే సిస్టమ్ అయితే ఎక్కడ న్యాయం చేయలేదు సార్, ఎక్కడ న్యాయం చేయలేదు. మీరు చూడండి సార్, ఇప్పుడు సాయిరామ్ సార్ 200% ఆల్రెడీ సాయిరామ్ సార్ నా వాయిస్ సార్ వస్తుందా? ఆల్రెడీ క్రైటీరియా తీసేసిన సార్. క్రైటీరియా నా వాయిస్ తీసేసినప్పుడు వస్తుందా సార్? అందరికి లీడర్స్ కి సార్ వస్తుంది అవాయిడ్ సార్, రాయ్ అయిపోయినారు. సార్ వస్తుంది వస్తుంది. ఓకే ఓకే రైట్ ఓకే ఓకే ఎస్ ఓకే ఓకే మాట్లాడండి సార్ సాయిరామ్ సార్ మాట్లాడండి. క్రైటీరియా తీసేసినప్పుడే లీడర్స్ కి కొంచెం అన్యాయం జరిగింది సార్. అప్పటి నుంచి అప్పుడు వర్క్ చేయడం అనేది కాన్సన్ట్రేషన్ తగ్గించారు. తర్వాత వచ్చేసి సార్ తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ సీడ్ ఫండింగ్ చేశాం సార్. సీడ్ ఫండింగ్ చేసినప్పుడు మనం 200% అనుకొని చేశాం. తర్వాత డేట్ అనౌన్స్మెంట్ అయింది సార్. అంతకుముందు డేట్ అనౌన్స్మెంట్ మనం చేసేవాళ్ళం కాదు, కొంచెం వెయిట్ చేసేవాళ్ళం. అక్కడ 150%కి ఎలిజిబుల్ అయ్యాం మనం. తర్వాత October 3 అన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం అప్పటికే టోకన్ ఫార్మింగ్ చేశాం సార్ సీడ్ ఫండింగ్ లో. అది మెన్షన్ చేయలేదు సార్. సిస్టమ్ లో అనేది అప్డేట్ రావాలి కదా సార్. 200% ఏ రోజు ఇస్తున్నాం అనేది ఒక అప్డేట్ ఇవ్వాలి కదా సార్. ఇంతకుముందు సిస్టమ్ లో 500 USDT కొన్ని రోజులు విడ్రాల్ ఇచ్చారు సార్. 350 అని 300 అని 200 అని ఇచ్చారు సార్. ఎక్కడైనా అప్డేట్ ఇచ్చారా? ఇప్పుడు ఎర్లీ బర్డ్ అనేది ఆఫర్ అన్నప్పుడు అప్డేట్ లో కనిపిస్తుంది మనకి. ఈ రోజు టుడే ఈ రోజు స్టిల్ ఈ రోజు వరకు కనిపిస్తుంది. మళ్ళీ ఆ రోజు USDTs విడ్రాల్ అన్నప్పుడు అనౌన్స్మెంట్ చేయాలి కదా సార్. సిస్టమ్ అప్డేట్ చేయాలి కదా, చేయలేదు. తర్వాత ఇప్పుడు మనము 10,000 టోకన్ తోటి రీఫార్మింగ్ చేస్తే 72,000 అన్నాను కదా సార్ 33 months కి. ఒకవేళ 200% ఇవ్వకపోతే అవుతుందా? ఇప్పుడు క్రైటీరియా పెట్టి క్రైటీరియా మార్చినట్టు 200% మార్చొచ్చు సిస్టమ్. 3 years వరకు మనం ఎలా చెప్పగలుగుతాం సార్? ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటది? దానికి మన గ్యారెంటీ ఉందా? ప్రైజ్ ఇంక్రీజ్ చేస్తుందేమో మనం ఏమైనా వారంటీ ఇవ్వగలుగుతాం కదా సార్? ఇక్కడ స్పెక్యులేషన్ లో మనం ఇవ్వలేము. డబ్బులు ఎందుకు లేవని అంటారు సార్. డబ్బులు ఎందుకు లేవంటే అలా చేస్తే అవుతుందా? 200% అనేది సిస్టమ్ ఇప్పుడు స్టేకింగ్ లో ఇస్తుంది సార్. 3 years వరకు ఎక్స్పెక్టేషన్ చెప్తున్నారు. ఒకవేళ 200% ఇవ్వకపోతే ఎలా? 200% అదే సార్ నేను అంటున్నాను అంతే సార్. ఎందుకంటే మనం యాక్చువల్లీ ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది మేలో మెన్షన్ చేసిన తర్వాత నాంచుతూ ఆగస్టులో తెచ్చారు. అది ఆగస్ట్ సెప్టెంబర్ తెచ్చారు. అప్పుడు కూడా చేశారు సార్. క్రైటీరియాకి ఎలిజిబుల్ అయినారు కాబట్టి ఓకే. ఆ క్రైటీరియా కూడా లేదు సార్. ఇప్పుడు ఆ క్రైటీరియా ఒకటి ఇష్యూ ఒకటి ఉంది. దాని తర్వాత సీడ్ ఫండింగ్ ఆప్షన్ ఒక 200% ఆప్షన్ ఉంది. దాని తర్వాత వచ్చేసి DP రివార్డ్ ఆప్షన్ ఉంది సార్. ఎలా బిజినెస్ చేస్తాం సార్ చెప్పండి? మనం ట్రై చేస్తున్నాం సార్. బిజినెస్ ఎక్కడేం ఆపలేదు, ఎవరికేం పాజిటివ్ నెగిటివ్ ఎవరు తీసుకోలేదు. కానీ మనం ఇంత చేస్తున్నా కూడా ఎక్కడో మనల్ని బ్రేక్ చేస్తా ఉంది సిస్టమ్. అంటే ఏం ప్రాబ్లం ఏంటి సార్ సిస్టమ్ లో? వాళ్ళకి ఆల్రెడీ USDT తో బిజినెస్ చేసి ఇవ్వాలా, లేకపోతే అక్కడ ప్రాబ్లం అయ్యి మనకి ఎక్కడ షార్టేజ్ చేస్తున్నారా, లేదంటే వాళ్ళ బిజినెస్ లో ఏమైనా స్పీడ్ తగ్గిందా, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది సిస్టమ్ మనకు అప్డేట్ ఇవ్వట్లేదు కదా సార్. ఇప్పుడు అప్డేట్ అయితే మన 2 months అవుతుంది సార్. నియర్ బై 2 months నుంచి ఒక అప్డేట్ కూడా లేదు. సరే అప్డేట్ ఇస్తానన్నా ప్రాబ్లం ఏంటి తెలుస్తుంది సాయిరామ్ సార్. సార్ వస్తుంది సార్. అంటే ఈ సిస్టమ్ ని అడగాలని అడుగుతున్నాను సార్, అంతేగాని మిమ్మల్ని ఏమని అడగట్లేదు సార్. రాజా సార్ 1 second సార్. సిస్టమ్ మీరు చెప్పిందంతా 100% ఓకే, యాక్సెప్టెడ్. సిస్టమ్ ఇప్పుడు క్రైటీరియా ఎందుకు తీసేసిందని మీరు క్వశ్చన్ వేశారు. క్రైటీరియా మన ఆ యొక్క ప్లానింగ్ గానీ ఆ టేబుల్ గాని చూస్తే ఎంత మంది టీం మనం ఇక్కడ కనీసం 10 మందిని 20 మందిని తీసుకురావడానికి నానా హైరాణ పడుతున్న ఒక్కొక్క పార్ట్నర్ ని ఇంత 20 levels లో మీరు కమ్యూనిటీని తీసుకోరండి. ఒక్కొక్క లెవెల్లో ఇంత బిజినెస్ చేయండి. మీరు లెవెల్ 2కి లెవెల్ 3కి క్రైటీరియా 4కి 5కి వెళ్తారు. నేను ఇంత రివార్డ్ ఇస్తాను, నీ 400% వరకు జల్ది ఇస్తానని చెప్పింది. ఏమైనా కొంతమంది వరకు సక్సెస్ఫుల్ గా అయ్యారు, కానీ సామాన్యుడు కానీ మిడిల్ లో కొంతమంది ఎవరికైనా పూర్తిగా సక్సెస్ఫుల్ అవ్వలేదని నా ఒపీనియన్. సో ఇది ఎందుకు? ఇప్పుడు యాక్చువల్లీ మీకు చిన్న వాళ్ళు కూడా సార్ పెరల్ కోరల్ ఆనెక్స్ వాళ్ళకు ఉన్నారు, వాళ్ళకి DPs లేవు, ఇప్పుడు రావట్లేదు కదా సార్. ఇది కంప్లీట్ చేస్తాం సార్, మాట్లాడదాం. సో వాళ్ళకి DPs చాలా తక్కువ వచ్చాయి సార్. వాళ్ళకి యాక్చువల్లీ సీడ్ ఫండింగ్ చేసిన 6 tokens వచ్చాయి అంతే. సో క్రైటీరియా సార్ వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది కదా సార్. ఇప్పటి వరకు వాళ్ళకు కూడా ఎక్కడ న్యాయం జరగలేదు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఓకే మీరు మాట్లాడేదంతా సిస్టమ్ వింటుంది ఖచ్చితంగా. 50 USDT ఎనఫ్ సార్. 50 USDT రీకాంపౌండింగ్ ఉన్నప్పుడు మనకు బిజినెస్ బాగా జరిగేది సార్. 100 USDT చేసినప్పుడే బ్రేక్ అయినట్టే కదా సార్. అక్కడ కూడా బ్రేకే కదా. సరే క్రైటీరియా అంటే ఓకే పర్లేదు, చైన్ వాళ్ళకు బెనిఫిట్ చేసింది, సిస్టమ్ న్యాయం జరిగింది అనే ఒక ఆప్షన్ వల్ల చేయొచ్చు. మళ్ళీ వాళ్ళని సీడ్ ఫండింగ్ తీసుకురావడానికి కూడా సిస్టమ్ ఛాన్స్ ఇవ్వట్లేదు కదా సార్. 2 years అవుతుంది సార్, నియర్ బై 2 years సార్. కనీసం వాళ్ళకి ఇప్పుడు బాధ కలిగింటది సార్. ఇప్పుడు సపోజ్ మనం బిజినెస్ చేస్తున్నాము, వాళ్ళకి బాధ కలిగింటది. వాళ్ళు ఇన్ని రోజులు వెయిట్ చేసాము, అయ్యో మేము తప్పు చేసామనే ఫీలింగ్ వాళ్ళకి ఉంటది కదా సార్. ఆ సిస్టమ్ ఇవ్వట్లేదు సార్. ఒక అప్డేట్ సార్ ఏది కానీ ఒక అప్డేట్ అనేది ఇవ్వాలా.
ఆ అప్డేట్ అనేది ఇవ్వట్లేదు కదా సార్ సిస్టమ్ ఇక్కడ. నేను ఓపెన్ చేస్తాను, ఈ రోజు ఓపెన్ చేస్తాను, ఆ రోజు ఓపెన్ చేస్తాను, ఈ విధంగా చేస్తానని. యాక్చువల్లీ మనం సిస్టమ్ లో చేస్తున్న వాళ్ళకే లేదు సార్ ఇక్కడ. వాళ్ళని తీసుకొచ్చి ఇస్తుందనే గ్యారెంటీ ఏముంది చెప్పండి? ఇప్పుడు మనకే స్ట్రగుల్లో ఉన్నాము, వాళ్ళని తీసుకొచ్చి బిజినెస్ చేస్తారనే ఆప్షన్ ఎక్కడ ఉంది? ఎలా గెస్సింగ్ ఎలా? ఓకే, ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు యూజ్ చేసుకోలేదు నువ్వు? అవకాశం ఎప్పుడు ఇవ్వాలి సార్? అవకాశం తీసేయాల్సిన అవసరం ఏముంది సార్? అందరు యూజర్సే కదా సార్. సరే బ్రేక్ ఇచ్చారు, మళ్ళీ అని ఇవ్వచ్చు కదా సార్. అవకాశం ఇవ్వడానికి 2 years పట్టుద్దా? అలాగా సార్ నేను అనేది. అంత గ్యాప్ ఎలా ఇస్తారు సార్? అంత గ్యాప్ ఇవ్వద్దు కదా సార్. వాళ్ళకు కూడా బాగా కలుగుతుంది కదా సార్, వాళ్ళకు కూడా పెయిన్ ఉంటది కదా. మీరు క్వశ్చన్ వేస్తే కొంచెంసేపు ఆగితే నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడొచ్చు. చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు పెళ్ళవైన ఎందుకు క్లోజ్ చేసింది? పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీలకి రావాలని క్లోజ్ చేసింది. ఆ క్లోజ్ చేసే ముందు నోటిఫికేషన్ ఇచ్చింది, చాలా టైం పీరియడ్ ఇచ్చింది. ఆ టైం పీరియడ్ లో నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఎవరైతే ఏడుస్తున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారు? టైం పీరియడ్ ఏంటి సార్? టైం పీరియడ్ అవసరం ఏముంది సార్ అంటున్నా. టైం పీరియడ్ ఏం అవసరం ఉంది సార్? వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఓపెన్. ఇప్పుడు సార్ మనం సీడ్ ఫండింగ్ చేస్తున్నాం సార్, టైం ఏమైనా ఉందా? టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నాం, ఏమైనా టైం ఉందా? లేదు కదా సార్. అందరు బిజినెస్ అన్నప్పుడు అందరు ఛాన్స్ ఇవ్వాలి సార్. బ్రేక్ ఇచ్చినప్పుడు బ్రేక్ ఇవ్వాలి. అయినా కూడా సరే సార్ ఇప్పటికీ సిస్టమ్ ఎందుకు ఇవ్వదు? ఆప్షన్ ఏంది? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటో నేను చెప్తాను చూడండి సార్. పెల్వైన్ డిపి అన్నది జస్ట్ అది $1 మాత్రమే సార్. అది క్రిప్టో కాదు. దాని వల్ల ఓన్లీ 75 రూపీస్ మాత్రమే వస్తుంది నా కమ్యూనిటీకి. అవును సార్, జస్ట్ 75 రూపీస్ అంతే. సో దానికన్నా విలువైనది ప్రపంచ మార్కెట్ లో ప్రజెంట్ ఏది ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉంది దాన్ని తీసుకెళ్దాం, అందులోకి వెళ్దామని పీవీసీ మెటాగా తీసుకురావడం జరిగింది. టోటల్ కమ్యూనిటీని దాన్ని టోటల్ గా కన్వర్ట్ చేద్దామని ఎక్సెప్ట్ చేసింది సిస్టమ్. కానీ అలా జరగల. సార్ ఇప్పుడు క్రిప్టో అనేది సార్ చెప్పేది ఏంటంటే డైరెక్ట్ ట్రేడింగ్ మెథడ్ లో అడుగుతున్నాడు సార్. కానీ ట్రేడింగ్ మెథడ్ అడగట్లేదు సార్. ట్రేడింగ్ మెథడ్ ఏం అడగలేదు సార్. మనం చేసే బిజినెస్ వాళ్ళు కూడా చేస్తారు కదా, అప్పుడు గ్రోత్ అవుతుంది కదా సార్. రావట్లేదు అని ఎందున్నారు సార్? సీడ్ పార్ట్నర్ వాళ్ళు అవుతారు రారు సార్. ఎప్పుడైనా గ్యాప్ ఇప్పుడు రారు. ఒక సెకండ్ సార్, నేను చెప్పేసి మ్యూట్ చేసుకుంటాను. పెల్వైన్ కాన్సెప్ట్ కన్నా, పెల్వైన్ ప్రాజెక్ట్ కన్నా ది బెస్ట్ పీవీసీ మెటా ఇచ్చింది సిస్టమ్. ఏదైతే బ్యాన్ చేసింది అనుకుంటున్నారో క్రైటీరియా కన్నా ది బెస్ట్ కాన్సెప్ట్ ఇచ్చింది ఎర్లీ బర్డ్ ఆఫర్ సిస్టమ్. మీరు ఆలోచించగలిగితే ఎర్లీ బర్డ్ ఆఫర్ లో ఎంత లెవెల్లో బెనిఫిట్ ఉంది మీకు తెలుసు. మీకు యు ఆర్ ఏ గ్రేట్ లీడర్, ఐ నో, సీనియర్ లీడర్, ఐ నో దట్. ఎందుకంటే మిడిల్ క్లాస్ మామూలు వాళ్ళ కూడా ఎలిజిబుల్ అవుతుంది. క్రైటీరియా అంటే వాళ్ళకే క్రైటీరియా వాళ్ళకి కష్టతరం కాబట్టి, క్రైటీరియా వాళ్ళు చేయలేరు కాబట్టి, కనీసం సెకండ్ క్రైటీరియా కూడా పెద్ద లీడర్స్ కూడా రాలేకపోయారు. సో ఇలాంటి వ్యక్తులు చేయలేకపోయినప్పుడు వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ తీసుకొచ్చింది, రివార్డ్ ఆఫర్ ఇచ్చింది, ఎర్లీ బర్డ్ రివార్డ్ ఆఫర్ ఇచ్చింది. సో దీన్ని యూజ్ చేసుకోవాలి. పెల్వైన్ కాన్సెప్ట్ ని కూడా రీఓపెన్ చేసి సార్ 0.25 తీసేసి 0.20 చేసింది సార్. అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుని సిస్టమ్ ఉంటాయి సార్. ఇవన్నీ బిజినెస్ సార్. బిజినెస్ లో మీకు మీరు ఇక్కడున్న ప్రతి ఒక్క లీడరు, ప్రతి ఒక్కరు కూడా సార్ ప్రెజెంట్ మైనింగ్ మెథడ్ లో ఉంది సార్. మనది మైనింగ్ లో ఉంది సార్. మనది ప్రెజెంట్ ఇంకా టోకెన్ లోనే ఉంది సార్. మనది ఇంకా మీ టైం పడుతుంది సార్. ఇంకా సార్ ఒకటి, ఈ ప్రజెంట్ ఏదైతే మైండ్ సెట్ ఉందో ఆ మైండ్ సెట్ ని చంపేసి బిజినెస్ ఓరియంటెడ్ మైండ్ సెట్ రావాలి. బిజినెస్ మ్యాన్ థింకింగ్ రావాలి. సార్ బిజినెస్ మైండెడ్ పోతున్నాం కాబట్టి ఎక్కడెక్కడ మనకు గ్యాప్ వస్తుందో, ఎక్కడెక్కడ మైనస్ అనిపిస్తుందో అది రెక్టిఫై అవుతుంది సార్. కంటిన్యూ ఉంటేనే కదా సార్ ఇవన్నీ మన ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి కాబట్టి మనం అడుగుతున్నాం. ఎక్కడ మనం బిజినెస్ మైండ్ దిగలేదు సార్. మనం బిజినెస్ మైండ్ తోడే పోతున్నాం సార్. సిస్టమ్ తీసుకుని టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్, టీము, లెవెల్స్, ఎర్లీ బర్డ్ అన్ని కంప్లీట్ ఎక్కడక్కడ క్లియర్ చేస్తున్నాం సార్. ఎక్కడ వాళ్ళకి షార్టేజ్ అవ్వకుండా చేస్తున్నాం. కాకపోతే అంటే సార్ నాకు కాయిన్ రేట్ పడిపోవడం అనేది కరెక్ట్ కాదు. అది సిస్టమ్ ఏదైతే చేంజ్ తీసుకొని వస్తుందో, ఏదైతే మార్పులు చేసుకోవాలనిపిస్తుందో అది కొంతమందికి నెగిటివ్ గా అనిపిస్తుంది, కొంతమందికి నచ్చట్లా. ఏ ఒక్కరి కోసమో, ఏ 10 మంది కోసమో, ఏ 100 మంది కోసమో టోటల్ ప్రాజెక్ట్ ని 100 మంది కోసం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫ్యూచర్ కరెన్సీ అని చెప్పారు. ఫ్యూచర్ దానికి భవిష్యత్తు గురించి సార్
వాళ్ళు మార్కెట్ చదివినటువంటి వాళ్ళు మార్కెట్ యొక్క విధానాలు తెలుసు కాబట్టి దాని తదనుగుణంగా వాళ్ళు చేంజెస్ తీసుకొని వస్తారు సార్. ఏది ప్రయోజనమో ఇవన్నీ కూడా మనం 1 or 2 years వెయిట్ చేస్తే గానీ మనకి ఈ తెరలు తెగవు, తొలగవు. కానీ నేనేమంటున్నానంటే సార్, రోడ్ మ్యాప్ గానీ తర్వాత వాళ్ళు ఇచ్చిన వైట్ పేపర్ గానీ ఎక్కడ చేయలేదు సార్. అది కూడా పెద్ద మైనస్. దాని తర్వాత కూడా ఇప్పుడు యూస్ కేస్ అని, దాని తర్వాత మెటావర్స్ అని మళ్ళీ కాలయాపన చేపిస్తున్నారు. దాన్ని డైవర్ట్ చేసేసారు ఆల్రెడీ. మీరు చూడండి, బాగా గమనించండి. ఇప్పుడు మళ్ళీ 225 క్వార్టర్స్ అని మళ్ళీ పెట్టారు. అది ఎక్కడ పోయింది సార్? యాక్చువల్లీ రోడ్ మ్యాప్ ప్రకారం రావాల్సిందే కదా సార్. యూజర్స్ రాలేదంటున్నారు. యూజర్స్ పెరగమైన యూజర్స్ తీసేసుకుంటే కంప్లీట్ అవుతుంది కదా సార్ అక్కడ ప్రాజెక్ట్. మీరు అన్నది కరెక్టే సార్. అది సార్ నేను అన్ని కంపేర్ చేశాను సార్. యాజ్ ఇట్ ఈస్ గా కరెక్ట్ ఉంటుంది సార్. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. నేనైతే దాన్ని అయితే చెప్పలేదు, ఆలోచించి మాట్లాడుతున్నాను సార్. నేను చాలా నుంచి గమనిస్తూ వస్తున్నాను సార్. రైట్ సార్. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్స్ సార్. కానీ వీటన్నిటికీ సొల్యూషన్ ఉంది సార్. వెయిట్ చేద్దాం సార్ ప్లీజ్. ఓకే సార్, రీచ్ అయితే కరెక్టే. కానీ టైం లాగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. మనం పేషెన్స్ తోటి ఉన్నాం. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. మనం పేషెన్స్ తోటి ఉన్నాం. ఆ పేషెన్స్ కూడా సిస్టమ్ తీసుకోవాలి సార్. ఆ పేషెన్స్ ని కూడా గమనించాలి. ఇద్దరే మీరు అంటే యాక్చువల్లీ ఒకరు మాట్లాడండి, పూర్తిగా మాట్లాడండి, అంటే తర్వాత మాట్లాడండి. లేదంటేనేమో లేదు సార్, మాట్లాడుతున్నాను సార్. గ్యాప్ ఇచ్చే మాట్లాడుతున్నాను పూర్తిగా. నా వాయిస్ వినబడుతుందా మీకు? వినబడుతుంది సార్. సో మీరు అట్లనే మరిశెట్టి సురేష్ సార్, వెల్కమ్ సార్. మాట్లాడండి ఇప్పుడు. జస్ట్ నేను ఇప్పుడే ఫ్రీ అయ్యాను. మరిశెట్టి సురేష్ సార్ మాట్లాడండి. నా వాయిస్ వస్తుందా సార్ అందరికి? వస్తుంది సార్, వస్తుంది. వచ్చారు సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే. మరిశెట్టి సార్ మాట్లాడండి సార్. నమస్తే బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి సార్. సార్ ఇది మనము రోడ్ మ్యాప్ లేదు, తర్వాత వైట్ పేపర్ లేదు సార్ అంటున్నాడు. అదే రోడ్ మ్యాప్ అనేది మనకు 2022 నుంచి సార్ ఒక పాయింట్ సార్ అన్నదాన్ని కాదు మనం మాట్లాడుతుంది. మీరు కూడా చెప్తున్నారు కదా, చెప్పండి. మీరు చెప్పండి సార్ అన్నదాన్ని కాదు, మీరు మీ యొక్క వెర్షన్ ఎక్స్ప్రెషన్ చేయండి సార్. ఎట్లా ఏంటంటే ఇప్పుడు కరెక్టే సార్. మీ వర్షన్ కూడా నేను వింటే నాకు ఆన్సర్ ఏమైనా దొరుకుతుందేమో సార్. అంతే, నేనేం మేనేజ్ చేయట్లేదు. ఒకరు తెలుసుకోవడమే సార్, అంతే తప్ప ఏం లేదు సార్. అదే సార్ నేను అనేది బాగా అనిపించచ్చు, బాగా అనిపిస్తే నేను క్షమించమని అడుగుతున్నాను. కానీ చెప్తున్నాను సార్, ఇక్కడ క్షమాపణ అది కాదు సార్. మీ వర్షన్ మీరు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఏమో సెషన్ ఇప్పుడు మన జాన్సన్ సార్ లేరు ఇక్కడ. ఎందుకంటే సాయిరాం కరెక్ట్ చెప్పారా, సాయిరాం తప్పు చెప్పారా, అది కాదు. ఇక్కడ ఇది మనది. ఇది మన యొక్క బిజినెస్ ఇది మనది. మన పీవీసీ మీట, మన పర్లవెంట్. సో మన మీటింగ్ ఇట్లా అన్నమాట. చాలా కష్టపడి వెళ్ళాం సార్ మేము. కర్నూలుకి, తర్వాత విజయవాడకి, తర్వాత చెన్నైకి మీటింగ్ అన్ని వెళ్ళొచ్చాం సార్. మీ పాయింట్ అనేది చెప్పడం జరిగింది సార్. మీ యొక్క కన్వర్షన్ చెప్పడం జరిగింది. రైట్, 100%. ఇందాక చంద్రశేఖర్ సార్ కూడా చాలా వెరీ వెల్ గా మరి సార్ చెప్పిన దానిలో ఉంది సార్. సార్ చెప్పిన దానిలో పవర్ ఉంది. కాకపోతే సిస్టమ్ లేట్ చేస్తుంది. మనం జస్ట్ వెయిట్ చేయాలి. 1-2 years వెయిట్ చేస్తే గానీ మనకు అన్ని ప్రాబ్లమ్స్ బయటపడతాయి అలాగని చెప్పేసి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా ఏ మాత్రము ఒక్క పాయింట్ కూడా దాన్ని తీసేసే పాయింట్ లేదు. అవును సార్, అక్కడ జరుగుతుందే చెప్పాను సార్. నేను అదే చెప్తున్నాను. అందుకే అని చెప్పేసి నేను మరిశెట్టి సూర్య సార్ కూడా ఒక వెర్షన్ తీసుకుందాం అన్న ఆలోచనతోనే పిలుస్తున్నాను. మీరు వీడియో వేసుకుంటే, ఎందుకంటే ఎట్లా అయిపోయినా సార్. ఇప్పుడు మీరు మాట్లాడతారు, నేను మాట్లాడతాను, మరి ఇంకొకరు మాట్లాడిన ఏమవుతుంది సార్ అంటే అది క్లమ్జీ అయిపోతుంది అనమాట. అంటే మనకు కరెక్ట్ పాయింట్ అనేది బయటకు రాదు అట్లా. అందుకు సో సార్ సరే సార్, ఫ్రీ బిజీ అయ్యారా సార్? లేదు సార్, నేను ఫ్రీగానే ఉన్నాను సార్. వైట్ పేపరు మామూలు తర్వాత రోడ్ మ్యాప్ ప్రకారం చేయలేదని అన్నాడు. యాక్చువల్గా వచ్చి మనది రోడ్ మ్యాప్ ప్రకారం అయితే చేసిన సార్ కంప్లీట్. కానీ ఎక్స్చేంజ్లకి రావడము అనేది లేట్. అది మటుకు కంపల్సరీ నేను కూడా ఒప్పుకుంటాను, యాక్సెప్ట్ చేస్తాను. ఏమంటే సార్ అక్కడ మన కమ్యూనిటీ పెరగలే. ఆడ రోడ్ మ్యాప్ ప్రకారం రేటు 2023లో హై రేట్ వస్తుంది అని యాక్చువల్ గా చెప్తున్నారు. మనకు అవగాహన లేక క్రిప్టోలో మనం జీరో సార్ నాలెడ్జ్. టోటల్ అందరికీ జీరో నాలెడ్జ్ ఇక్కడ మనకి. మీరు కోప్పడినా కూడా ఏమనుకున్నా కూడా
నేనైతే దాని మటుకు మీ మన వర్షన్ అప్లైనర్లను చెప్పండి. వాళ్ళు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి జీరో నాలెడ్జ్. యాక్చువల్ గా మనకు పీవీసీ మెటా అనే క్రిప్టో గురించి నేర్పించడం కానీ, బినాన్స్ కానీ, ట్రస్ట్ వ్యాలెట్ కానీ మొదటి నుంచి మనకు స్క్రోలింగ్ ఎక్కడ పెర్లవిన్ సైట్ లో ట్రస్ట్ వ్యాలెట్ ని, బినాన్స్ ని ఆపరేట్ చేయడం నేర్చుకోండి అని మొదటి నుంచి మనకు స్క్రోలింగ్ వస్తూ వచ్చింది. రోడ్ మ్యాప్ కూడా అక్కడే మనకు మెన్షన్ అయింది. యాక్చువల్ గా ఆ రోడ్ మ్యాప్ ప్రకారము మనకు రేట్ హై వస్తుందనింది. రేట్ అనేది హై వస్తుందని మనం ఏమనుకున్నాం అంటే $1 స్టార్ట్ అయింది కదా, 12, 13 పోయింది, ఇంకా అది 26, 70, 100 పోతుంది అని చెప్పేసి మన అప్లైనర్లు రాంగ్ గైడెన్స్ ఇచ్చినారు. తెలియని సార్ యాక్చువల్గా వచ్చి వాళ్ళకి తెలిసి కాదు, తెలియకనే. యాక్చువల్గా ఎందుకంటే మనది స్టార్టింగ్ వచ్చింది కదా, మళ్ళీ ఇంకా హై వెళ్ళిపోతుంది అనేది సిస్టమ్ మనకి ఎవరికి అవగాహన లేక, మనం అంటే సిస్టమ్ మెథడ్ మనకు తెలియదు యాక్చువల్గా. దాని ప్రకారం మనం ఏమైనాము, అది ఇంకా హై వెళ్ళిపోతుంది అనేది ఆడ ఇన్వెస్ట్మెంట్ చేయించుకుంటా వీళ్ళకి చెప్పడంలో మనం తేడా వచ్చేసి కొంచెం అక్కడ మనకు డ్రాబ్యాక్ అనమాట. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు సారు, ఇప్పుడు కమ్యూనిటీని ఓపెన్ చేస్తే పెర్లవిన్ సైట్ అందరూ వచ్చేస్తారు. 80 లక్షల కమ్యూనిటీ ఉంది కదంటే 1% కూడా రారు సార్ ఇప్పుడు ఓపెన్ చేస్తే. ఎందుకు అని అంటే ఇప్పుడు నా టీంలోనే ఉన్నారు. యాక్చువల్గా అప్పుడు చేర్పించినాము 5,500. ఎందుకు అని అంటే సార్, ఆ రోజు సీడ్ ఫండింగ్ చేసినారు 5,500 పెట్టి, మళ్ళీ డీపీలు వచ్చిన వాటిని రీసీడ్ ఫండింగ్ కూడా చేయించినాం వాళ్ళ చేత, ఎక్కువ వస్తున్నాయని చెప్పి. అవన్నీ కలిపితే ఈరోజు టోటల్ వేసుకుంటే అట్లీస్ట్ $1, $2 అవుతుందేమో సార్, అంతే వాళ్ళ వాల్యూ. ఇప్పుడు ఏం చెప్తాం సార్, వాళ్ళు ఇప్పుడు ఎవరైనా డబ్బులు లాభం తింటా ఉంటే ఇప్పుడు ఎక్కువ సంపాదించుకుంటుంటే వీళ్ళు దాంట్లో సంపాదిస్తున్నారు, మనం నెగ్లెక్ట్ చేసినాం అనేది పరిగెత్తా వస్తారు. ఇప్పుడు ఈ పొజిషన్ లో చేస్తే కంపల్సరీ సిస్టమ్ కు తెలుసు సార్, ఎప్పుడు సైట్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఎట్లా కమ్యూనిటీని తెచ్చుకోవాల్సింది. మాక్సిమం అయితే నాకైతే నమ్మకం ఉంది సార్, కంపల్సరీ వాళ్ళందరినీ ఎవరిని పోగొట్టుకోవచ్చు సిస్టమ్ అయితే. ఇప్పుడు అందరు అలిగిపోయినా ఇంకా వేరే కాన్సెప్ట్లు చెప్పినా, మా అప్లైనర్ 100 చెప్పింటాడు సార్ నాకు కాన్సెప్ట్లు. ఏమంటే అతన్ని నేను వదిలిపెట్టేసి నా పాటికి నేను చేసుకుంటున్నా కాబట్టి నన్ను ఏం పట్టించుకోవట్లే. ఇప్పుడు ఎప్పుడైనా డౌట్ వస్తే నా అప్లైనర్ నేనే చెప్పాల్సిన పరిస్థితి. మొన్న 2,000 USDTలు రిలీజ్ అయినాయి సార్ మా అప్లైనర్ కి. సార్ పేరు కూడా మీ అందరికి ఐడియానే, కానీ నేను చెప్పదలుచుకోలేదు. వద్దు సార్, ఎందుకంటే వాళ్ళందరినీ పాపం వాళ్ళు మనకి రూట్ చూపించి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినారు కాబట్టి వాళ్ళందరినీ మనం అనకూడదు. మంచిగా చేసినారు కాబట్టి వాళ్ళని మనం చెడ్డుగా అనుకోకూడదు. స్వార్థం సార్, ఏ లీడర్ అయినా స్వార్థం ఉంటది. ఏమంటే ఇంకొక సంపాదించుకోవాలా, ఇంకో దాంట్లో అనేది ఉంటది. నా ఒపీనియన్ అది సార్. యాక్చువల్గా వచ్చి కొంచెం ఓపిక పట్టుకోవాలి సార్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. ఎందుకంటే మనం ఏ నమ్మకంతో పెట్టినామో కొంచెం వెయిట్ చేస్తే ఆటోమేటిక్ గా మనం అనేది షైన్ అవుతాం కంపల్సరీ, డ్యామ్ షూర్. ఇప్పుడు డౌన్ అప్ అనేది యాక్చువల్ గా మనకైతే మెన్షన్ చేసింది ఫస్ట్ లోనే. ఎప్పుడు రోడ్ మ్యాప్ లో 2023 వరకే సార్ యాక్చువల్ గా రేట్ డౌన్ హై అవుతుంది, తర్వాత డౌన్ అవుతుంది కూడా మనకు చెప్పింది. కానీ ఇండైరెక్ట్ గా, కానీ మనం ఏమనుకున్నామంటే $1 నుంచి 12, 13 వచ్చింది కదా, ఇది పెరుగుతూ పోతుంది, 50, 100 అవుతుంది, దీన్ని యాడ్ చేస్తే పెరుగుతుంది అని చెప్పేసి ఇట్లా చేసేటప్పటికి మనం కొంచెం ఆశపడినాం అక్కడ, అంతే సార్. ఇదే సార్ నా ఒపీనియన్. కొంచెం చెప్పండి పూర్తి చేయండి సార్. పర్లేదు సార్, పూర్తి చేయండి సార్. ఏదో కొంచెం అన్నా సార్, పూర్తి చేయండి సార్. లేదు సార్, అదే సార్ యాక్చువల్గా వచ్చేసి పాపం చాలా మొన్న కూడా విన్నాను సారు ఇట్లనే ఇప్పుడు ఓపెన్ చేసి 80 లక్షల మంది కదా వస్తారని. అంటే నేను యాక్చువల్గా ఇప్పుడే పరిస్థితి లేదు, ఎవరు రారు సార్. అదే ఎందుకంటే ఎవరూ తినలేదు. ఆ కింద ఉండే వాళ్ళు 5,500 కట్టి సీడ్ ఫండింగ్ చేసేసి పెరల్ కుర్రల్లో ఒనిక్స్ వరకు తెచ్చిన వాళ్ళు అసలు వాళ్ళకంత అసెట్ కూడా రాలేదు. వాళ్ళు టోకన్ ఫార్మింగ్ కూడా కష్టంగా చేస్తున్నారు. ఇప్పుడుండే పరిస్థితుల్లో వాళ్ళైతే రాలేదు సార్. లీడర్ల వరకే క్రైటీరియాలన్నీ చేసుకోగలిగినారు. నేను కూడా క్రైటీరియా ఎలిజిబుల్ కాలేదు సార్. అర్లీ వరల్డ్ అయినా తప్ప ముందు క్రైటీరియాలో నేను లేను. నా కింద చిన్న టీం ఉంది నాకంతే, ఒక 20 మంది 30 మంది ఉన్నారు. అందులో వచ్చింది ఒక 10 మందే. మిగతా వాళ్ళందరూ మేము ముందు కట్టిన 32 లక్షలు అనేసి వాళ్ళు ఆడ ఆగిపోయినారు. రేపు ఓపెన్ చేసినప్పుడు వాళ్ళందరికీ తెచ్చుకోవాలి మళ్ళీ అందరినీ, అంతే తప్ప అంతకుమించి అయితే ఏం చేయలేము సార్. మనమైతే చెప్తాం, ఎడ్యుకేట్ చేస్తాము. యాక్చువల్ గా మాక్సిమం నా టీంలో వాళ్ళందరికీ నేను నేర్పించినాను సార్. యాక్చువల్ గా బినాన్స్ ఆపరేటింగ్ అని, మంచి పని చేశారు. ట్రస్ట్ వ్యాలెట్ ఆపరేటింగ్ అని చాలా గొప్ప మెయిన్ సార్. ఇది ఎందుకంటే
యాక్చువల్ గా చాలా నా గొప్ప. కింద టీమ్ లో 2-3 మొత్తం వాళ్ళే ఆపరేట్ చేసుకుంటారు, వాళ్ళే కొంటారు, వాళ్ళే చేస్తారు. Yes. నేర్చుకోవాలి సార్ ఫస్ట్. మనం డబ్బు అంటే ఇప్పుడు మనం ఎన్నేళ్ళైంది పెట్టి ఎంత పెట్టినాము, ఎంత ఆశిస్తున్నాం. ఫస్ట్ ఒకటి మనం మైండ్ లో మనం ఎంత డబ్బులు పెట్టినాము, ఎంత ఆశిస్తున్నాం సార్? మీ నెట్వర్క్ కొద్దిగా ఇష్యూ ఉంది, కొంచెం చూడండి సార్. ఎంత ఆశిస్తున్నాం. యాక్చువల్ గా సిస్టమ్ అయితే లక్షలు పెట్టమని, కోట్లు పెట్టమని ఎక్కడా చెప్పలేదు. మనం మన స్వార్థం కోసం, కొంచెం స్వార్థమే కదా సార్ అది. అవును సార్ ఇష్యూ. డబ్బులు సంపాదించుకోవాలన్న ఆశతో తప్ప మనం ఎక్కువ ఏం చేయలేదు అది. కాబట్టి కొంచెం పెట్టుకున్న వాళ్ళు నమ్మకం, ఏ నమ్మకంతో పెట్టినారో ఆ నమ్మకం అనేది పోగొట్టుకోవద్దు. కొంచెం ఓపిక పట్టుకుంటే కంపల్సరీ ఎందుకు సార్ ఇప్పుడు యాక్చువల్ గా కొన్ని టోకన్లు మీరు గమనించినారో లేదు సార్ రాజేష్ సార్, మీరు యాక్చువల్ గా కొన్ని స్వాప్ కావు సార్ ఇవి టోకన్లు. ట్రస్ట్ వ్యాలెట్ లో కావు, పాన్ గేట్ ఎక్కడ కావు, కూడా కావు. ఎక్కడ బెస్ట్ ఏంటంటే మీరు మెయిన్ యాక్చువల్ గా వీళ్ళు 2023 ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి వెళ్ళి నువ్వు ఏ కైన్ అయినా నువ్వు మార్చుకోవడానికి ఇచ్చిందంటే అది పెద్ద చాలా 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 పెద్ద మనకు అది గొప్ప అవకాశం. బట్ దాన్ని మనం ఎక్స్చేంజ్ అవసరం లేదు సార్. మీరు ఎప్పుడు నీకు అవసరం ఉంటే ఇక్కడ పబ్లిక్ అడిగింది సార్, ఎక్స్చేంజ్ పోవాలని అడిగింది. మీకు ఎక్స్చేంజ్ పోతే ఏం జరుగుతుంది? అక్కడ ఇదంతా జరుగుతుంది. ట్రేడింగ్ నువ్వు బయట చేసుకుంటున్నావు, అప్ అండ్ డౌన్ అవుతుంది అనే విషయాన్ని కూడా మనం మన వాళ్ళకి అందించడం జరిగింది సార్. రైట్, 100%. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఎక్స్చేంజ్ పోయిన తర్వాత కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళందరూ ఎక్స్చేంజ్ అంటున్నారు, కానీ ఎక్స్చేంజ్ పోయిన తర్వాత అక్కడ లిస్టెడ్ అవ్వడానికి వీళ్ళు 10తో చేయొచ్చు, 20తో చేయొచ్చు, 50తో చేయొచ్చు, లేకపోతే సెంట్లలో చేయొచ్చు. దెన్ అది పైకి పోయినా కూడా మళ్ళీ కిందికి కూడా రావచ్చు. సేమ్ యాసిడీస్ ఇక్కడ జరుగుతుంది కదా బయట. కంపల్సరీ జరుగుతుంది సార్. యా, సో కంపల్సరీ జరుగుతుంది. మనం నేర్చుకోవాలన్నమాట సార్. నేర్చుకోవాలి. నెక్స్ట్ ఒక నిమిషం ఉండండి సార్. చెగో వేరే సార్ కూడా వచ్చారు, ఎందుకంటే మనకు టైం ఆల్రెడీ కావాల్సి వస్తుంది, అందుకని చెప్పేసి మీరు కూడా ఉండండి సార్, పర్లేదు. చెగో వేరే సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. మీ వెర్షన్ కూడా చెప్పండి సార్. మనది 80 లక్షల మంది కమ్యూనిటీ కదా సార్. మీ వెర్షన్ చెప్పండి సార్. 80 లక్షలు అనేది నేను ఎప్పుడు మీకు అందరికి చెప్పుకుంటూ వచ్చాను. 80 లక్షలు కాదు అని చెప్పాను మీ అందరికి. నేను 40 లక్షలే, అందులో కూడా చెప్పాను. మళ్ళీ మాట్లాడు, మీ వెర్షన్ మాట్లాడండి సార్, పర్లేదు సార్. 80 లక్షలు కాదు. ఒక సిస్టమ్ మంచిగా డెవలప్ గా ఉండాలంటే కమ్యూనిటీ కావాలి సార్. ఫస్ట్ కమ్యూనిటీ కావాలి. ఆ 40 లక్షల కమ్యూనిటీ ఇప్పుడు ప్రజెంట్ మన సీడ్ ఫండింగ్ ద్వారా, టోకెన్ ఫార్మింగ్ ద్వారా మొత్తం కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారు ప్రజెంట్? 2.5 లక్షల మంది సార్. 1 lakh మెంబర్స్. 2 lakhs ట్రెండింగ్ అని 1 lakh. మిగతా వాళ్ళందరూ వెళ్ళారు సార్. ఆ వెళ్ళిన వాళ్ళందరూ మన పీవీసీ మెటా నుంచి వెళ్ళిన వాళ్ళే. అడగండి అందరిని, ఏ లీడర్లు ఉన్నా, ఏ కంపెనీలో ఉన్న వాళ్ళందరూ కూడా మన పీవీసీ మెటా నుంచి వెళ్ళిన వాళ్ళందరూ ఇప్పుడు పీవీసీ మెటా గురించి బ్లేమ్ గా చెప్తున్నారు. మన పీవీసీ మెటాని బ్లేమ్ చేస్తున్నారు. ఎందుకు? దీంట్లో అప్డేట్లు లేవు అని. చెప్పండి. ఎందుకంటే దీనికంటే ముందుగా వచ్చిన కాయిన్లు, ప్రీ మైనింగ్ వచ్చిన కాయిన్లు ఆల్రెడీ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయినాయి. ప్రీ మైనింగ్ దీనికంటే తర్వాత వచ్చిన కాయిన్లు ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయినాయి కూడా, కానీ ఇది ఎందుకు లిస్ట్ అవ్వదు? ఇది మెయిన్ ప్రాబ్లం. 2 లక్షల కమ్యూనిటీ, చల్లా చెదురైన కమ్యూనిటీ. 2 లక్షలు, 1.5 మీరు ఉండండి సార్, పర్లేదు సార్. మీరు చెప్పింది నేను ముందే చెప్పాను సార్. మీరు మాట్లాడిన దాంట్లో ఏ పాయింట్ కూడా రాంగ్ లేదని చెప్పాను. కమ్యూనిటీ అంతా వెళ్ళిపోతే మనం ఎలా కమ్యూనిటీని డెవలప్ చేయగలుగుతాం? కమ్యూనిటీ ముందు మన కమ్యూనిటీ ఉండాలిగా. మన కమ్యూనిటీ రావాలంటే సిస్టమ్ ఖచ్చితంగా ఇవ్వాలి, లిస్ట్ ఇవ్వాలి. అది 5 పైసలకా, రూపాయికా, 10 రూపాయకా అనేది కాదు ముఖ్యం. ముందు లిస్ట్ అయితే దాని ద్వారా మన టీంని మళ్ళీ రికవరీ చేయగలుగుతాం మనం. అది వస్తారా రారా సెకండ్ ఆప్షన్. లిస్ట్ అయ్యింది అనుకోండి, 100కి 100% వాళ్ళు నమ్ముతారు. ఓహో, మన కాయిన్ లిస్ట్ అయ్యింది, దీన్ని ఇప్పుడు మనం డెవలప్ చేయాలి. నా దగ్గర 10,000 ఉన్నాయి, నా డౌన్ లైన్ దగ్గర 5,000 ఉన్నాయి. ఇప్పుడు మనం డెవలప్ చేస్తే కాయిన్ మనకి ఇన్కమ్ చేయగలుగుతామని వాడు రిఫరల్ ఇచ్చారు. రిఫరల్కి ఇంకా ఎక్కువ రిఫరల్ ఇచ్చుకుంటారు. వాళ్ళు ఇంకా సీడ్ ఫండింగ్ చేసుకుంటారు, టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటారు. అప్పుడు మనకి లైన్ అయింది. ఇది లిస్ట్ అవ్వకుండానే మనం టోకెన్ ఫార్మింగ్ చేయండి, మనం గాల్లో లెక్కలు వేసుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలు లెక్కలు వేసుకుంటాం సార్ మనం? వేసుకుంటూ పాటువేనా? లిస్ట్ అయిన కాయలు ఆల్రెడీ 10 పైసలు రిలీజ్ అయిన కాయలు వస్తూనే ఉన్నాయి.
రూపీస్ కానీ 10 రూపీస్ కానీ 30 రూపీస్ కానీ లిస్ట్ అవుతూనే ఉన్నాయి, డెవలప్ అవుతూనే ఉన్నాయి. ఫ్రీ మైనింగ్ చేసిన కాయిన్లు డెవలప్ అవుతున్నాయి. మనం ఇంక పెట్టుబడి పెడతానే ఉన్నాం. ఇది నా కింద వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా అంతేకాని నాదే మీరు అడగడం కాదు, నేను మీ వర్షం సార్ చెప్పండి దానికి అన్నాను. జవాబు దానికి జవాబు ఏమంటే సార్, మైనింగ్ అన్నారు కదా మీరే. మైనింగ్ యాక్చువల్ గా ఒక టోకెన్ రెడీ కావడానికి 3 స్టేజ్లు ఉంటాయి సార్. మళ్ళీ కరెక్ట్ గా ఫ్రీ మైనింగ్ ఫ్రీ మైనింగ్ సార్ నేను చెప్పేది సార్, ఫ్రీ మైనింగ్ మణిశెట్టి సురేష్ సార్, మార్కెట్ లో కరెక్ట్ గా లిస్ట్ అవ్వలేదు. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను వేరే వాళ్ళని మ్యూట్ లో ఉండమని చెప్పాను. సో మీరు ఆ సార్ మాట్లాడుతున్నప్పుడు మనం మ్యూట్ లో ఉండాలి. అట్లా చెగవరి సార్ మీరు కంప్లీట్ చేయండి, కాయిన్ మార్కెట్ లిస్ట్ అవ్వలేదు. అది దాంట్లో ఏదో క్వశ్చన్ మార్క్ లాగా కనిపిస్తుంది. ఇంకా అదేందో అర్థం కావట్లేదు మళ్ళీ. ఓకే, రామాంజన రెడ్డి సార్ ఏదో మీరు మాట్లాడాలనుకున్నారు, ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకున్నారు. సార్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్గా ఏంటంటే బయట బిజినెస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడే పేస్ట్ దగ్గర నుంచి మనం వాడే రైస్ వరకు ద బెస్ట్ మంచి క్వాలిటీ చూసాం, ప్రైస్ చూసాం, అన్ని చూసిన తర్వాతనే వాటికి కస్టమర్స్ ఎక్కువ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కంపెనీలు ఉన్నాయి, ఇన్ఫోసిస్, హెచ్ఎస్సిఎల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వీటితో వాటి కంపేర్ చేస్తే అక్కడున్న ఫెసిలిటీస్, శాలరీస్, వాళ్ళకున్న అలవెన్సెస్ ఇవన్నీ కంపేర్ చేస్తే వీటికన్నా అవి ఎక్కువ మంచిగా ఉన్న వాళ్ళకే, మంచిగా ఉన్న వాటికే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వాటికే కస్టమర్స్ పెరుగుతారు, వాటికే బిజినెస్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజప్ పేస్ట్ ఉంది సార్, ద బెస్ట్ క్వాలిటీ బెస్ట్ అనిపించింది, ప్రైస్ బెస్ట్ అనిపించింది, అందుకే నంబర్ 1 గా నడుస్తుంది. ఎన్నో పేస్ట్ కంపెనీలు వచ్చాయి వెళ్ళిపోయాయి. ఎందుకు? బెస్ట్ అనిపించట్లా, క్వాలిటీ ఇమ్మట్లా. దేనికైనా సక్సెస్ కావాలి అంటే బెస్ట్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, ప్రైస్ కూడా మనకు తగ్గట్టుగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఈ కంపెనీ గురించి తీసుకుంటే ఎందుకు కస్టమర్స్ పెరగట్లేదు అంటే, దీన్ని మించిన క్వాలిటీ, దీన్ని మించిన ప్రైజు, దీన్ని మించిన గ్రోత్ ఇంకో దాంట్లో దొరుకుతాది అన్నది ఒక కాన్సెప్ట్. ఇక్కడ గ్రోత్ లేదు, ఇట్లే ఆగిపోయింది, అందుకే ఇట్లే ఉందన్నది ఇంకొక పాయింట్ సార్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ నేను ఊహించింది చెప్తున్నా. నిజంగా మనకి ఇప్పుడు నాలెడ్జ్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఎవరు చెప్పరు సార్, మన చేతిలో ఉన్న సెల్లే, మన దగ్గర ఉన్న ఇంటర్నెట్టే మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మనకు ఒక హాఫ్ అన్ అవర్ డైలీగా మనం క్రిప్టో కరెన్సీ మీదకిన పెడితే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు, ఎక్కడ విత్డ్రాల్ చేసుకుంటున్నారు, సిస్టమ్ చెప్పింది సార్, చాలా చెప్పింది. ఎందుకని సిస్టమ్ ఇంకా వెనకడు చేస్తుంది అన్నది ఇప్పటికే అర్థం కాని $1 మిలియన్ క్వశ్చన్ సార్. అందులో భాగంగా మిలియనర్ అవుతావు, బిలియనర్ అవుతావు అని ప్రతి నోటీసులో ప్రతి పాస్ చేసింది సార్. నువ్వు మిలియనర్ బిలియనర్ అని చేసే బాధ్యత నాదని చెప్పింది. కానీ చెప్పిన దానికి చేసిన దానికి ఎక్కడ పొంతన లేదు సార్. కనీసం డబుల్ డిజిట్ అని ఎప్పుడైతే చెప్పిందో ఆ రోజు అనిపించింది సార్. నిజంగా సార్ చిన్న మాట సార్, $1 $0.5 చేసి చూడమని సార్, ఉన్న కాయిన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో స్వాప్ అయిపోతాయి. యూఎస్డిటీలు గాను బిఎన్బి గాను స్వాప్ అయిపోయి క్యాష్ చేసుకుంటారు. ఎందుకు సార్? ఒకటి ఇంకా వచ్చిందే చాలు, ఈ సిస్టంలో రాదనే ఆలోచన కొంతమందికి ఉంది, కొంతమందికి ఆగితే ఇంకా పెరుగుతుంది, బాగుపడతాం అన్న ఆలోచన 2 రకాలు ఉన్నాయి. కానీ నెగిటివిటీ రోజు రోజుకి పెరిగిపోతుంది సార్. టు బి ఫ్రాంక్ గా నేను కూడా పీవీసీ మెటాలో నా లైఫ్ మారుతుందని చిన్న ఆశతోనే బతుకున్నా. ఒక 45,000 ట్రస్ట్ వ్యాలెట్ లో పెట్టుకొని ఎప్పుడు కాయిన్ రేట్ పెరుగుతుందని నేను కూడా చిన్న ఆశతో ఎదురు చూస్తున్నా. కానీ సిస్టమ్ చెప్పింది ఎక్కడా ఫాలో కావట్లేదు. ఏమనిపిస్తుందంటే సిస్టమ్ గురించి ఎంతసేపు మన దగ్గర ఉన్నది లాక్కుందాం, అది మాత్రం అది కాదు కదా సార్. ఈ పాయింట్ కరెక్ట్ కాదు, మాట్లాడండి మీరు. ఎందుకంటే సిస్టమ్ అనేది లాక్కుంటాను, నేను తీసుకుంటాను అనేది మాత్రం పాయింట్ కాదు. అట్లా అనిపిస్తుంది సార్. ఇవ్వడానికి ఎక్కడ ముందుకు రావట్లేదు సార్. వీళ్ళకి కొంచెమన్నా వెసులుబాటు కల్పిస్తాం, వీళ్ళకి ఇద్దాం అన్నది కనబడట్లేదు. ఎప్పుడు కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి నాకు ఇంకా పెట్టండి, మీకు ఆఫర్లు ఇస్తా, ఉన్న వాళ్ళ గురించి ఎప్పుడు బ్రాడ్ గా ఆలోచించట్లేదేమో. ఒక చిన్న అది పోర్ట్రేట్ అవుతా పోతానే ఉంది సార్. రోజులు గడుస్తున్నా ఇంప్రూవ్మెంట్ లేదు, ఇట్లే అయిపోతాదేమో. మీకు తెలియదేమో సార్, తెలిసి ఉండొచ్చు, రోజుకొక వీడియోస్ తయారవుతున్నాయి సార్ బయట.
దీని ఫేక్ అని, ఇది గ్రోత్ కాదని, దీనికన్నా బెస్ట్ వచ్చిందని, అదని ఇదని నాకు ఇదని. ప్రతిదీ తెలుసు సార్, నాకు ప్రతిదీ తెలుసు. మీరు నన్ను అడగండి, అంటే ఇది తెలియదు అని అడగండి, దాని గురించి నేను చెప్పడానికి రెడీ. బట్ మీ వెర్షన్ నేను వినడానికి ఇక్కడ నాకు ప్రతిదీ తెలుసు, ఏమవుతుంది ఏం జరుగుతుంది. బట్ ఇక్కడ నేను ఎప్పుడు నా నోట నేను మాట్లాడాను అనమాట. అది నేను ఇంత ఏది మాట్లాడాలో మీరు అందరు ఒక విషయం చెప్తారు సార్. ఇప్పుడు మీరు దగ్గర మీటింగ్ రావట్టి అటెండ్ అవ్వటి 7 months 8 months అవుతుంది, మేబీ ఐ థింక్ 6 months అవుతుంది. అవునా? దాదాపు 1 year అవుతుంది సార్. 1 year అవుతుంది కదా. సో నా వాయిస్ మీరు విన్నంత వరకు ఏంటంటే వెరీ 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 కంట్రోల్డ్ గా మాట్లాడినట్టు మీకు అనిపించిందా లేదన్నది టు బి ఫ్రాంక్ చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి, అలాంటిది ఏం లేదని చెప్పండి. సార్ మీ వాయిస్ తో మిమ్మల్ని ఫాలో కావట్లేదు సార్ ఆయన. ఎందుకు లేదు సార్? సార్ మిమ్మల్ని ఫాలో కావట్లేదు సార్, సిస్టమ్ ని ఫాలో అవుతున్నాడు సార్, రాజేష్ సార్ ని ఫాలో కావట్లేదు. సార్ సార్ మీరు 45,000 బయట పెట్టుకొని సార్ 45,000 PVC మెటల్ బయట పెట్టుకొని ఉంటే సార్ ఎన్నిసార్లు చెప్పింటాడు సార్, పెరిగినప్పుడు అమ్మాలా, తగ్గినప్పుడు చేయాలా, స్టాప్ చేయాలా, ట్రేడ్ చేయాలా అని. సార్ మీరు సిస్టమ్ ని ఫాలో అయితే సార్, రాజస్థాన్ ని ఫాలో కానీ సార్. సార్ మీకు అందరికి ఒక విషయం చెప్తాను సార్, ఇక్కడ రామాంజనేయ సార్ ఇక ఉండండి, ఎందుకంటే కొద్దిగా టైం కూడా అయింది కనుక నేను మాట్లాడతాను సార్. మీ అంటే ఇప్పుడు సార్ లాస్ట్ ఒక మాట చెప్తాను సార్. చెప్పండి. 2,12,000 PVC మెటాకాయిన్లు ట్రస్ట్ వ్యాలెట్ లో రాజమనోహర్ రెడ్డి అనే ఆయన నా చేత కొనిపించుకొని పెట్టుకున్నాడు సార్. నాకు తెలుసు, ఎందుకంటే ఆ రోజు నేను కూడా 2 lakhs వేరే వాళ్ళతో చెప్పాను, కానీ వాళ్ళకి నేను 3 సంవత్సరాల టైం ఇచ్చాను. ఆ రోజు కూడా నేను ఈ మీటింగ్ లో చెప్పాను సార్, వాళ్ళకి నేను 3 సంవత్సరాల టైం ఇచ్చాను. ఆయనకు ఒక మాట చెప్పాను సార్, మనం లోపల ఫండింగ్ లో పెడదాము లాభం వస్తుంది అంటే, సార్ నేను ప్రశాంతంగా పండుకోవడం నీకు ఇష్టం లేదా అన్నాడు. ఎందుకు సార్ అంటే ఆయన చెప్పారు సార్ కొన్ని రీజన్స్, ప్రశాంతంగా పడుకోవడం ఇష్టం లేదా అన్నాడు సార్. మీరే అర్థం చేసుకోండి సార్ ఎందుకు అట్లా అనుకున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక్కడ ఇప్పటిదాకా మనము నాదొక చిన్న కన్క్లూజన్ సార్, నేను మళ్ళీ తర్వాత క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మన సారోళ్ళందరూ చెప్పిన విషయాలు ఏంటి, సిస్టమ్ ఇలా చేస్తుందని, తీసుకొచ్చిన ఆప్షన్స్ ఏంటి ఇలా ఉన్నాయని, ఎప్పుడు ఇవ్వడమేగా తీసుకోవడమే గానీ ఇవ్వడం లేదని, సిస్టమ్ చెప్పింది చేయట్లేదని, ఆ క్రైటీరియాలు తీసేసింది, అప్డేట్లు సరిగా ఇవ్వట్లేదని, అన్ని కూడా సిస్టమ్ ని క్వశ్చన్స్ చేసేటువంటి మనస్తత్వాలు ఏదైతే ఇప్పుడు మాట్లాడారో, ఈ విధంగా ఎవరైతే లీడర్స్ మాట్లాడారో, ఎవరైతే వ్యక్తపరిచారో, వాళ్ళ భావాలు వ్యక్తపరిచారో, ఎవరైతే వ్యక్తపరిచారో, ఈ రకమైనటువంటి భావాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి నేను ఒక్క విషయం మాట్లాడతాను సార్, నేను క్లోజ్ చేస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు అందరికి క్యాటర్ పిల్లర్ తెలుసా సార్? క్యాటర్ పిల్లర్ గొంగలి పురుగు. గొంగలి పురుగు అన్నది చూడడానికి చాలా అసహ్యంగా అనిపిస్తుంది. అది కిందనే పాకుతూ ఉంటుంది. చాలా అది పాకడం చూసినప్పుడు కూడా కొంతమందికి అలర్జీగా అనిపిస్తుంది. దాన్ని చేసేటువంటి చేష్టలు, అది ఇట్లా దాని బాడీ ఇలా లిఫ్ట్ చేయడం కానీ, ఇవన్నీ దాని చేష్టలు, దాని ప్రవర్తన విచిత్రంగా ఉంటది, అసహ్యకరంగా ఉంటది, అభ్యంతరకరంగా ఉంటుంది, చూడడానికి కూడా ఇష్టం ఉండదు. అది ఎప్పుడైతే లార్వా దశకి వెళ్తుందో అప్పుడు ఇంకా దయనీయంగా ఉంటుంది దాని పరిస్థితి, చాలా వ్యంగ్యంగా ఉంటుంది. దాన్ని చూడలేము అసలు. ఎప్పుడైతే ఆ గొంగలి పురుగు అన్నది లార్వా దశలోకి వెళ్ళి గూడుకి వెళ్ళినప్పుడు, ఒక అందమైన సీతాకోక చిలుకగా మారినప్పుడు, ఎవరైతే అసహించుకున్నారో, ఎవరైతే దాన్ని చేదరించుకున్నారో వాళ్ళే దాన్ని పట్టుకోవాలని చూస్తారు. ఎంత అందంగా ఉంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, ఇప్పుడు ఎంత అందంగా తయారైంది, ఇది ఒకప్పట్లో ఇలా ఉన్నది, ఈ రోజు చూస్తే నెల రోజుల క్రితం ఇలా ఉంది, నెల రోజుల తర్వాత దీని రూపాంతరం మారిపోయింది, దీని ఎంత అందంగా ఉంది, దీన్ని ఒకసారి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు. పట్టుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు అది దొరకదు సార్. నువ్వు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తావు, ఆశపడతావు, కానీ అది నీకు దొరకదు, నీకు అందనంత ఎత్తులో వెళ్ళిపోతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రజెంట్ పీవీసీ మెటల్ సిచ్యువేషన్ లో ఏదైతే మనం ఎదుర్కొంటున్నామో దాన్ని సమస్యగా చూస్తే సమస్యగా కనిపిస్తుంది, చాలా పెద్ద సమస్యగా అనిపిస్తుంది. దాన్ని కొంచెం ఒక పాజిటివ్ వేలో చూసుకోండి సార్. ప్రతిదీ కూడా నేను ఎందుకే చెప్తాను, మీకు అర్థం కాదు పాజిటివ్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, పాజిటివ్ యొక్క బలం ఏంటని. పాజిటివ్ నెగటివ్ ను కూడా పాజిటివ్ గా తీసుకెళ్ళి 200% సీడ్ ఫండింగ్, టోకన్ ఫార్మింగ్ లో 200%.
ఇది కూడా ఉంటుందో తీసేస్తుందో అన్న క్వశ్చన్, డౌట్. తీసేస్తే ఎట్లా, ఏ విధంగా అయితే ఆ క్రైటీరియా తీసేస్తుందో అలాగనే తీసేస్తే ఎట్లా? క్వశ్చన్ బాగానే ఉంది, కానీ ఇది మీరు అనుకున్నదే జరుగుతుందని మనం ఏమన్నా జరుగుతుందా ఇది? సో పీవీసీ మీద ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఎవరికి ఆధారపడద్దండి. అది మంచి స్టేజ్ లోకి వెళ్తుంది. ఏదైతే గొంగల పురుగు సిద్ధకవచ్చులుగా మారిందో, నువ్వు పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అందలేకుండా ఉంటుందో ఆ స్థాయిలోకి వెళ్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ 100% సార్. ఎస్. సో మీ పార్ట్నర్స్, ఎనీవే ఎందుకంటే మనకు టైం అనేది చాలా అయింది చూసారా, 29 నిమిషాలు ఎక్స్ట్రా అయింది. సో ఎనీవే 19 నిమిషాలు ఎక్స్ట్రా సార్, నో ప్రాబ్లం. ఎనీవే సో గుడ్, ఎందుకంటే వాళ్ళు అధైర్యం కాదు. ఇప్పుడు ఎవరైతే మన సార్లు మాట్లాడింది అధైర్యం కాదు, యాక్చువల్లీ ఏంటంటే ఇట్స్ ట్రూ వాల్యుయబుల్ పర్సన్. అవి కూడా ఇప్పుడు అలాగని చెప్పేసి మీరు దాన్ని ఇంకా 100% గా ఏ విధంగా అనేది కూడా మరి చాలా బాగా చెప్పుకొచ్చారు. ఎందుకంటే మీ యొక్క సెషన్, ఈ రోజు తీసుకున్న సెషన్ కావచ్చు, ఇప్పుడు లాస్ట్ మాట్లాడిన మాటలు కావచ్చు, అవి కావచ్చు. అట్లీస్ట్ దాంతో పాటు వీళ్ళు మాట్లాడినవి కూడా ఏంటంటే తన యొక్క సిస్టంలో తనకు ఉన్న వాస్తవాన్ని, తను అనుకున్న దాన్ని వ్యక్తపరిచారు. తను లోపల ఉన్న మాటని వ్యక్తపరిచారు. అలాగని చెప్పేసి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో 100% ట్రూ. ఇక మీరు ఏమన్నారంటే ఇందాక ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎస్, 100% ఇప్పుడు ఏదైతే గొంగలి పురుగును చూసి దాన్ని ఖరాబ్ అనుకుంటున్నారో, అంటే కనబడడానికి అంధాకారంగా ఉంది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇప్పుడు పీబీసీ మీట అంటేనే మీకు ఈ రేటు ఇలా అయింది కనుక చాలా చాలా ద వేస్ట్ అనేది మన మైండ్ లో ఉంది. బట్ అది ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజుల్లో అది ఏ విధంగా అయితే తనకు తాను మార్చుకొని, మొత్తము అది ఒక వీడియో చూసాం మనం, తనకు తను మార్చుకొని అది ఎగిరి వెళ్తున్నప్పుడు అది మరి ఏమంటారు దాన్ని గొంగిలి సీతకొచ్చినగా మారి వచ్చినప్పుడు మాత్రం వావ్ అని వస్తుంది. కరెక్ట్, 100%. అది కూడా మీరు మంచి ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఎందుకంటే ఇది రేపు పొద్దున $1/2 అన్న ఒకసారి కూడా అన్నారు, ఓన్లీ $1/2 అయినా పర్లేదు అని చెప్పి. ఎస్, 100% $1/2 అయినాడు. ఏమవుతుందంటే మళ్ళా ప్రతి ఒక్కరు వస్తారు, బట్ వీళ్ళు సిచ్యువేషన్ చెప్పారు. వీళ్ళు మాట్లాడింది ఏంటంటే సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ జరుగుతున్నది జరిగి చెప్పారనమాట. ఎస్ సార్, 100% ఇది ఎగ్జాంపుల్ ద బెస్ట్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ విధంగా ఉంటుంది. అంటే ఇందాక ఒకసారి అన్నారు, ఇది సార్ పెట్టుబడి పెట్టాము అంటే మీరు ఎందుకు పెట్టారంటారు మనకు అనరాదు సార్. ఆశ అంటే ఏంటి, మీరు వై, ఎందుకంటే అక్కడ 200% ఇస్తా అన్నారు కనుక మనం ఆశతో పెట్టుకుంటాము. ఎస్, 3 crores 4 crores రోజు $8,000 రిలీజ్ అవుతున్నవి రివార్డ్ స్టేటస్ లో $8,000. అదంతా సిస్టమ్ యొక్క స్ట్రెంత్ సార్. కాకపోతే కొద్దిగా మనకు బయటకి ఇవ్వడంలో కొద్దిగా జాప్యం జరుగుతుంది, కొద్దిగా భగ్న జాప్యం జరుగుతుంది. సో అందుకు ఇక్కడ మనం ఉన్నాము. ఇక్కడ సో ఇప్పుడు మాట్లాడిన లీడర్లలో వాళ్ళ యొక్క కింది డౌన్ టీము కొద్దిగా తక్కువతో చేసుకున్న వాళ్ళకి కూడా బాధ కలుగుతుంది. ఇట్స్ ద సేమ్ టైం వీళ్ళు ఒక 4 lakh 5 lakh వెచ్చించారు అనుకోండి, ఎగ్జాంపుల్ సార్, లేదా అంతకంటే ఎక్కువ 10 lakh లేదా 50 lakh. సో వేర్ ఇస్ ద, అంటే నేను తీసుకోలేకపోతున్నానే, అయ్యో 1 month కో 3 month కో అని చెప్పేసి సో అనేది వాళ్ళ యొక్క మాట అనేది వ్యక్తపరిచారు. సో అందుకని చెప్పి సార్, డోంట్ వరీ, బీ హ్యాపీ సార్, ఎవ్రీబడి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సిస్టమే సమాధానం చెప్తుంది సార్. ఇక్కడ ఏంటంటే నేను ఒకటి చెప్తాను సార్, లేట్ అవుతున్న మాట వాస్తవం, మీ అందరి మాటలు కూడా వాస్తవమే. బట్ ఇక్కడ లేట్ అవుతున్న మాట వాస్తవమే, కానీ మనందరికీ ఇక్కడ ఎవరు సమాధానం చెప్పరు, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సిస్టమే మనకు సమాధానం చెప్తారు. ఇట్స్ నా ఒపీనియన్. సో మీరందరూ ఇక్కడ నన్ను అడిగితే నాకంటే ఎక్కువ పాజిటివ్నెస్ ఉన్న వాళ్ళని నేను ఇప్పటి వరకు చూడలేదు. నేను అనుకుంటాను, అంటే మీరు ఉండొచ్చు చాలా మంది, అంటే నా మనసులోని మాట చెప్తున్నాను, నాకంటే పాజిటివ్నెస్ ఉండే వాళ్ళే ఉండరు నన్ను అడిగితే. వి విల్ టాక్ టు ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడి నుంచి వెళ్ళి ఎందుకు, ఎవరెవరితో మేము కాంటాక్ట్ అవుతున్నాము, ఎవరెవరితో మాట్లాడుతున్నాము, అసలు వాట్ ఈస్ ద పొజిషన్ ఏంటి అనేది, ఏం కథ అనేది. ఇప్పుడు మీరు మాట్లాడే వీళ్ళందరూ నేను ఇంకా ఒరిజినల్ ఉన్నా ఇంకా మాట్లాడేది, బట్ అక్కడ నేను తీయను. నేను కంట్రోలింగ్ పీపుల్, నేను కంట్రోలింగ్ అనమాట. ఎవ్రీబడి కంట్రోల్, నేను కంట్రోల్ అవుతూ దెన్ పీపుల్స్ వాజ్ కంట్రోలింగ్ చేస్తాను. ఎవరైతే బాధపడుతున్నారో, ఇంతకుముందు మీకు ఒక మాట అన్నారు, ఏ సారు ఇక్కడ మాట సెట్ సార్ అనుకుంటాను, ఎందుకు మనం ఇలా ఉన్నదాన్ని కొద్దిగా పెంచుకోవడానికి, తగ్గినప్పుడు వేయడానికి ఇలా చేసుకోండి అని చెప్పేసి మనం నేర్పినాం. ఎందుకంటే వాళ్ళకి బాధ కలగకూడదు అని, వాళ్ళకి ఆ యొక్క బాధ కలగకూడదు. అంటే వాళ్ళు బాధపడుతున్నారు అంటే సిస్టానికి ప్రాబ్లం, అంటే ప్రాబ్లం అంటే దానికి ఏమో అయిపోతుందని కాదు. సిస్టమ్ అంటే ఎవరు సార్? మీరు, మేము, మనమే కదా సార్. సిస్టమ్ అంటే ఏంటి? మనమే కదా.
మనమే కదా. సో మీరు ఏ విధంగా కిందికి ఫ్లెక్చువేషన్ జరిగినప్పుడు ఏ విధంగా తీసుకోవాలనేది కూడా మీకు చెప్పడం జరిగింది. సో అందుకని మై డియర్ పార్ట్నర్స్, ఎవరు ఇక్కడ వీళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ ఏంటంటే ఎక్స్పర్ట్స్. మీరందరూ ఎక్స్పర్ట్స్, మీరందరూ మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్స్పర్ట్స్. బట్ ఇక్కడ నాన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఈవెన్ నేను కూడా ఉన్నాను అందులో. సో నాలాంటి వాళ్ళకి కొద్దిగా బాధ కలుగుతుంది. అంటే ఇక్కడ ఈ మాటలు వినేసరికి నాలాంటి వాళ్ళకి బాధ కలుగుతుంది. ఇప్పుడే చూడండి సార్, మీకు ఒక నేను మీటింగ్ బిగినింగ్ లో ఒక మాట చెప్పాను, ఎవరు సేల్ చేయొద్దు అని చెప్పేసి. దాని ప్రభావం ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, చూపిస్తుంది ప్రభావం. పీవీసీ మీటర్ రేటు ఒక 0.001 0.023 0.003 పెరుగుతుంది. చూడండి మీరు పీవీసీ మీటర్. ఎందుకు చెప్పాను? సో వేర్ ఇస్ ద ఇన్ఫర్మేషన్? వై నాట్ ఫాలో చేయండి. మీరు ఫాలో చేయండి. స్టార్టింగ్ మీటింగ్ లో నేను ఒక వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. హాస్పిటల్లో ఉండి మాట్లాడాను. హాస్పిటల్లో ఉండి ఆ టైంలో 70 మందో 75 మెంబర్స్ వచ్చారు. స్టార్టింగ్ మీకు చెప్పాను, ఎవరు పీవీసీ మీటర్ ఇప్పుడు అమ్మొద్దు, అమ్మొద్దు, కొనండి. కానీ డబ్బులు పెట్టి మీ డబ్బులతో కొనండి. మీరు మాత్రము ఖర్చుల. సార్ ఎస్ సార్, మీరు ఆ మాట చెప్పిన కాంచి నేను చూస్తున్నాను సార్. మనకి ఆల్రెడీ విజయభాస్కర్ సార్ కూడా మనకి స్క్రీన్ షాట్ అనేది పెట్టారు. మీరు ఎప్పుడైతే అది చెప్పారో, ఆ చెప్పిన ఒక 10 minutes 15 minutes కాంచి అది కొద్దిగా సెన్స్ లో పెరుగుతా వస్తుంది. అవునా కరెక్టేనా? ఇప్పుడు నేను చూడలే ఎందుకంటే నేను హాస్పిటల్లో ఉన్నాను. బట్ ఈ విషయం నాకు తెలుసు. ఎగ్జాంపుల్ సార్ 0.0091 ఉన్నది, 9 కు ఉన్నది. ఇప్పుడు ఏమైందంటే 0.0096 కి వరకు వచ్చింది సార్. అంటే దగ్గర ఒక 5 నెంబర్ తీసుకోవచ్చు మనం, 5 మెంబర్స్ అనమాట. అంటే 5 అనేది అక్కడ ఇంక్రీజ్ అయింది. అంటే అలాగని చెప్పేసి ఇక్కడ ఎవరు మరి రాజేష్ సార్ కానీ తెలుసు అనుకోవద్దు, నాకేం తెలియదు. ఐ డోంట్ నో. నేను మాట్లాడే స్పాంటిటీ మీకు పబ్లిక్ మీరు గ్రహించి ఉంటారు. సో వీఆర్ గెస్సింగ్ దట్, అంతే, మనది గెస్సింగ్ అంతే. నాకేం ఈ విషయం నాకు తెలియదు. ఏది ఇప్పుడు నేను అని చెప్పాను పెరుగుతుంది అన్న విషయం నాకు తెలియదు. బట్ ఇక్కడ సార్ గ్రహించారు. ఇంకెవరైనా గ్రహించారా ఈ విషయాన్ని? 71 మందిలో నేను చెప్పాను జరిగింది. ఎందుకంటే నేను హాస్పిటల్లో ఒక మనిషిని తోలేసి అక్కడ ఫామ్ ఫిల్అప్ చేస్తూ నేను ఆ మాట చెప్పాను మీకు. నేను ఆల్రెడీ చెప్పాను మీ అందరికి. బట్ అక్కడ నేను వీడియో కెమెరా ఆన్ చేయరాదు, లేకపోతే అక్కడ నేను మీకు చూపించేవాడిని. సో ఎవరు దయచేసి ఇలాంటి మాటలు కూడా జరుగుతాయి. సో మీకు అనిపించవచ్చు ఒక్కొక్కరు, కొంతమందికి అరే వీళ్ళు మాట్లాడేటప్పుడు రాజేశ్వర్ సపోర్ట్ చేయట్లేదు. బట్ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ మనకు కూడా బయట పెట్టనివ్వాలి సార్. సో వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి మనము నోరు మూపిస్తాం సార్. ఇక్కడ మీటింగ్ లో నోరు మూపిస్తాం, సో బయట నోరు మూపిస్తామా సార్? ఓకే, మన చేతిలో ఉంది మ్యూట్ చేయడానికి, సింపుల్. బట్ ఎందుకంటే సార్ అందరిది మనము వినాలి, షేర్ చేసుకోవాలి. సో దే నో ఆల్రెడీ. నాకు కూడా ఆ విషయాలు తెలుసు. బట్ నేను ఎప్పుడు మీకు షేర్ చేయను. బట్ పర్సనల్ గా చాలా మందితో మాట్లాడుతూ ఉంటాను. ఓకే, ఒక్కసారి నేను రియాలిటీ మీకు తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే కొద్దిగా ప్రాబ్లం అయింది. ఒక్కసారి మాత్రం రియాలిటీ తీసుకొచ్చిన, అక్కడ జరిగింది ఇక్కడ చెప్పాను. అక్కడ చాలా మందికి కొంచెం నొప్పి కలిగింది. అందుకని చెప్పేసారి ఎవ్రీ టైమ్ వీఆర్ కంట్రోలింగ్. అక్కడ జరిగింది అసలు విషయం నేను చెప్పాను. అందుకే ఇక్కడ కొంతమందిని పిలిచి, మీరు కూడా ఆ మీటింగ్ వచ్చారు కదా సార్ అంటే, వాళ్ళు మొత్తం ఎప్పుడు కానీ షేర్ చేయాలి ఇక్కడ. బట్ నేను చెప్పింది ఓకే అన్నారు. అందుకే వాళ్ళకి తెలుసు అక్కడ చెప్పింది ఇక్కడ చెప్తే ఇష్యూస్ హెవీ అవుతాయి. వాళ్ళ యొక్క వీళ్ళు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. మన పీపుల్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. ఎమోషనల్ అంటే మీకు అర్థమైందా సార్? ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు పీవీసీ. ఈవెన్ నేను కూడా. సో అందుకని అయినా కూడా అక్కడ నేను విని తట్టుకునే శక్తి నాకు ఉంది. బట్ కొంతమందికి లేదు అనమాట. ఓకే, సో డోంట్ వరీ, బీ హ్యాపీ సార్. ఎవరు కానీ వర్రీ అవ్వద్దు. సో తెలుసు సిస్టానికి, ఇందాక అన్నట్టుగా అవన్నీ క్లియర్ అవుతాయి సార్. సో ఇప్పుడు మీరు కూడా మనం మీ యొక్క వెర్షన్ సిస్టమ్ విన్నది ఇక్కడ. ఇట్స్ ట్రూ సార్. మీ యొక్క వెర్షన్ ఎందుకు వినిపించాను అంటే సార్ కొంతమందికి ఖరాబ్ అనిపిస్తాను, ఇప్పుడే చెప్పాను. ఎందుకంటే ఇలా మాట్లాడేసరికి బాధపడతారు, వాళ్ళు ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు. కానీ సార్ వాళ్ళ వెర్షన్ కూడా వినాలి. సిస్టమ్ హూ ఇస్ ద సిస్టమ్ యూనివర్స్ వినాలి అన్న ఆలోచనతో మనం వినడం జరిగింది. సో ఎనీవే, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. ఎందుకంటే టైం కూడా ఎక్కువైంది. జస్ట్ నేను కన్సిస్టెంట్ నేను ఫ్రెష్ అవ్వలేదు సార్. ఇట్స్ ట్రూ, రియాలిటీ చెప్తున్నాను. రూమ్కి వచ్చాను, ఆ మనిషిని హాస్పిటల్కి చేర్చి అవన్నీ చేసి మళ్ళీ ట్యాక్సీలో వచ్చాను. ఇప్పుడు వచ్చి కూర్చున్నాను. నిజంగా మీకు వీడియో చూపిస్తే మీరు పరిచయం అవుతారు, వీడియో కాల్ చేసి చూపిస్తే. బట్ నేను ఊరికి అలా కూర్చొని ఇప్పుడు. సో నేను ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలి. దెన్ మళ్ళీ కొంచెం ఈరోజు మళ్ళీ నేను ఈవినింగ్ స్నాక్స్ అనే ఉంటుంది, అది కూడా లేదు నాకు. ఎందుకంటే నాకు అవసరం ఖచ్చితంగా. సో బెటర్. సో ఎనీవే, ఎస్.
సో థ్యాంక్ యూ సార్ ఎవ్రీబడి. డోంట్ వర్రీ, బీ హ్యాపీ. అందరికీ నమస్తే. ఇక్కడ ప్రతి ఒక్కరు షేర్ చేసుకున్న వాళ్ళకి, అటెండ్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. సో డోంట్ వర్రీ, బీ హ్యాపీ. ఇంటర్నల్లీ ఏదో 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 మాట్లాడకండి, ఇక్కడ ఇట్స్ ట్రూగా మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా, పీస్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ వెరీ ఆల్. మచ్. జై జై పీవీసీ పీవీసీ మెటా, పీస్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీసీ థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. అందరూ మనస్ఫూర్తిగా జై పీవీసీ మెటా చెప్పి లెఫ్ట్ హ్యాండ్ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ 9:40 సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Yes, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. జై జై పీస్ మట. జై పీస్ మట. జై పీవీసీ మెటా. జై పీస్ మట. ఓ థ్యాంక్ యూ రామాంజలి సార్. మాట వాయిస్ వినబడట్లేదు అనుకుంటున్నాను. మీ వాయిస్ వచ్చింది సార్. జై నిరంజన్ పీవీసీ సార్, మెటా. మీ మాట రాలేదనుకున్నాను, వచ్చింది. జై పీస్ మట. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ. సో జై పీవీసీ మరొకసారి మెటా. చెప్తున్నాను పీవీసీ మెటా నెవర్ ఎండ్. సార్, సేల్ చేయొద్దు, బై చేసుకోండి. సేల్ చేయొద్దు, బై చేసుకోండి. ఇట్స్ ట్రూ. సేల్ చేయొద్దు, బై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. పీవీసీ మెటా. పీవీసీ మెటా. పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. అజయ్ సార్. థ్యాంక్ యూ పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్.